live. Hi, good evening. Today I'm introducing life coach, psychologist, motivator, lady entrepreneur. She is a very special guest to our show. She is none other than Dr. P. Madhurima Reddy, life coach, psychologist, CEO and founder of Love Inspire. Hi ma'am, good evening. Good evening. Good evening, Andy. Namaste, Andy. How are you doing, ma'am? Yeah, I'm excited now to be live with all of you and to the entire world. Tell us about your school life, education, family background, and how did you come into this profession? Okay, so nice. I've been sharing this story with a lot of people for the entrepreneurs, also startup entrepreneurs journey. Everybody, I was sharing this in pandemic. So it's nice actually. So I was born and brought up at Anantapur. Okay. So my parents were there and my dad was working in Anantapur. So I was born and brought up there. So though dad belongs to Kadapa, so we were there in Anantapur for quite some time. So school life, I was a very shy person, introvertic, I can say, totally introvertic. I wasn't talking to anyone. I was confined to only me, mind, myself. అంటే అలా ఉండేదాన్ని ఎప్పుడు నేను నా ప్రపంచం నా వరల్డ్ అలా ఉండేదాన్ని మీ మైండ్ మై సెల్ఫ్ లాగా ఎక్కువ ఉండేదాన్ని సో ఆఫ్టర్ దట్ ఐ స్టడీడ్ ఇన్ ఎల్ఆర్జీ స్కూల్ ఇన్ అనంతపూర్ దట్స్ అ వెరీ ఫేమస్ స్కూల్ కాన్వెంట్ లాంటిది ఇట్స్ వెరీ గుడ్ స్కూల్ సో అక్కడ ఉండేదాన్ని కానీ బట్ స్టిల్ హౌ ఎవర్ ఐ వాజ్ ఇంట్రోవర్ట్ అండ్ షై పర్సనాలిటీ నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం ఉండేది నేను చాలా షోస్ లో కూడా చెప్పాను స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం ఉండేది నేను కబడ్డీ అండ్ ఖోఖో ప్లేయర్ అండి ఐ వాజ్ అన్ అథ్లెట్ ఆల్సో తర్వాత అక్కడ ఒక టైం వరకు కంటిన్యూస్ ఉండేదాన్ని తర్వాత స్కూల్ కూడా నేను ఎక్కువ స్పోర్ట్స్ పీరియడ్ కోసం ఎదురు చూసేదాన్ని వెళ్ళేటప్పుడు ఎవ్రీ టైమ్ ఐ యూస్ టు లుక్ ఫార్వర్డ్ ఎప్పుడు వస్తుంది స్పోర్ట్స్ పీరియడ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పీరియడ్ అని ఎదురు చూసేదాన్ని సో అలా ఉండేదాన్ని బట్ ఐ వాజ్ వెరీ క్వైట్ అండ్ షై పర్సన్ తర్వాత ఎక్కువ చదివేదాన్ని కాదు ఐ వాజ్ గెటింగ్ వెరీ లెస్ మార్క్స్ నార్మల్ పాస్ టైప్ ఆఫ్ మార్క్స్ వచ్చేటివి నాకు సెకండ్ క్లాస్ మార్క్స్ లాగా వచ్చేటివి సో 10th అలాగే ఉండేది తర్వాత నేను ఆఫ్టర్ 10th ఐ జాయిన్ సత్సాయి ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ప్రోడక్ట్ అండి నేను సో ఇంటర్మీడియట్ లోనే నాకు ఒక మంచి ట్రెడిషనల్ కల్చర్డ్ ఫ్యామిలీ నుంచి నేను వచ్చాను మై అప్బ్రింగింగ్ వాజ్ లైక్ దట్ వెరీ కన్సర్వేటివ్ ట్రెడిషనల్ రెడ్డీస్ ఫ్యామిలీ సో దెన్ వేర్ ఉమెన్ ఆర్ కన్ఫైన్ టు ఫ్యామిలీ ఇలాంటివన్నీ ఉంటాయి కదా అంటే ఒక డెఫినేషన్ ఉంటుంది ఉమెన్ అంటే ఇలా ఉండాలి అనే టైప్ లో సో ఆ పద్ధతిలో పెరిగాను నేను చాలా సో తర్వాత సత్యసాయి యూనివర్సిటీలో ఇంకా అలాంటి పద్ధతులు ఎక్కువ ఉన్నాయి ఇంట్లో కూడా అలాంటి పద్ధతులు కాలేజ్ లో ఇంకా ఎక్కువ ఉండేటివి సో అప్పుడు కానీ మెడిటేషన్ నాకు చిన్నప్పుడు ఇంటర్ నుంచి ఉంది మెడిటేషన్ కంపల్సరీ ఇన్ సత్యసాయి యూనివర్సిటీ సో అలా నాకు మెడిటేషన్ అనేది అలవాటు ఉండింది అప్పుడు చిన్నప్పటి నుంచి సో దాని తర్వాత గ్రాడ్యుయేషన్ అయిపోయింది అప్పటి వరకు నాకు ఏమి గోల్స్ డ్రీమ్స్ అలాంటివి ఏమి లేవండి ఉట్టిగా ఐ వాజ్ కన్ఫైన్ టు యాజ్ ఒక గర్ల్ లాగా అంటే ఇలా ఉండాలి అమ్మాయిలు ఇలా ఉండేదాన్ని నేను టిపికల్ షై ఫెమినైన్ అమ్మాయి లాగా ఉండేదాన్ని సో దాని తర్వాత గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత దెన్ మాస్టర్స్ కూడా అయిపోయిన తర్వాత దెన్ ఐ గాట్ ఇన్ టు దిస్ ప్రొఫెషన్ సో ఒక ఇన్సిడెంట్ చాలా మార్చిందండి నన్ను అంటే 20 ఐ గాట్ మ్యారీడ్ వెరీ ఎర్లీ ఇన్ లైఫ్ అండ్ ఆల్సో 20+1 లో నేను మ్యారేజ్ అయిపోయింది సో ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ స్ట్రగుల్ ఇన్ మై మ్యారిటల్ లైఫ్ హ్యూజ్ స్ట్రగుల్స్ ఉండేటివి సో దాని తర్వాత వన్ ఆఫ్ ద ఇన్సిడెంట్ నా లైఫ్ లోనే నాకు పర్సనల్ లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటే మా నైబర్ వన్ ఆఫ్ ద నైబర్ అట్ దట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం షీ వాజ్ ఐఐటిఎన్ తన ఐఐటిఎన్ ఐఐటి చదివింది గ్రాడ్యుయేట్ అండ్ వాళ్ళ హస్బెండ్ కూడా ఎంబీఏ చేస్తారు వెరీ బ్యూటిఫుల్ లుకింగ్ పీపుల్ వాళ్ళిద్దరూ చాలా అందంగా ఉండేవాళ్ళు చూసేదానికి కూడా ఆ అమ్మాయి ఎవ్రీ టైం మాతో వాకింగ్ వచ్చేదండి ఎవ్రీ టైమ్ షీ వాస్ కమింగ్ అలాంగ్ విత్ మీ వాకింగ్ అలా వచ్చేది బయటికి తర్వాత సడన్ గా వన్ డే అట్ 2 days నుంచి రాలేదు బయటికి థర్డ్ డే వీ హర్డ్ సో షీ కిల్డ్ హర్ సెల్ఫ్ అనేసి అంతా కిరోసిన్ పూసేసుకొని ఇక్కడ వరకు కాల్చుకునేసి షీ కమిటెడ్ సూసైడ్ సో అప్పుడు 95% బర్న్స్ ఉండేది తనకు అంటే ఇట్ వాస్ సో టెరిబుల్ అనమాట చూడాలంటే కూడా సో అలా ఉన్నప్పుడు ఐ జస్ట్ వెంట్ దేర్ అండ్ షీ కుడ్ నాట్ స్పీక్ ఆల్సో
that was the instant which changed me. ఈ రోజు నేను ఇంత famous psychologist world మొత్తం స్ప్రెడ్ అయ్యానంటే this instant I owe everything to her only. సో అప్పుడు ఆ రోజు నుంచి నేను ఎప్పుడు అనుకునేదాన్ని. సో that particular time I was thinking so much about ఒక మనిషి ఐఐటి చదివి మరి ఇంత హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉండి సంథింగ్ బాగాలేకపోయినంత మాత్రం మనిషి చనిపోవాలా, సూసైడ్ చేసుకోవాలా, ఇలాంటివి ఎక్కువ వచ్చేటివి. దేర్ షుడ్ బి సంథింగ్ ఎల్స్ ఉండాలి. దే షుడ్ జీవితం ఎట్లా బతకాలో నేర్పించాలని ఎక్కువ ఆలోచించేదాన్ని. సో ఐ థింక్ దిస్ స్టార్టెడ్ మై థాట్ ప్రాసెస్, కానీ నేను ఆ డైరెక్షన్ లో వెళ్ళాను. సో దెన్ అక్కడ నుంచి నేను స్టార్ట్ చేశాను. ఇంకా అప్పుడు దట్ టైమ్ ఐ వాజ్ 22 years. ఐ స్టెప్ 1995 లో నేను దీంట్లోకి స్టెప్ అయ్యానండి, ఈ ప్రొఫెషన్ లోకి. సో దట్ ఇన్స్టెంట్ చేంజ్ మీ అలాట్ అని చెప్పచ్చు. తర్వాత నేను ఒక సైకాలజిస్ట్ గా, లైఫ్ కోచ్ గా, తర్వాత సాఫ్ట్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ ట్రైన్ చేసేదాన్ని. నా ఎర్లీ కెరియర్ లో నేను ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లో ఒక సాఫ్ట్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ టీచర్ లాగా చేరాను. సో అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. దట్ వాజ్ బిగినింగ్ పీరియడ్ ఫర్ మీ. What changes do you have seen when you are in school and college, man? In you? Yeah, I can see. I think there's not much change in my college also. I was still shy person. ఎందుకంటే సత్సా యూనివర్సిటీ ఒక గర్ల్స్ కాలేజ్. నేను స్కూల్ అయితే కో ఎడ్యుకేషన్ చదివాను, కానీ దట్ టైమ్ ఐ వాజ్ స్టిల్ షై, ఓన్లీ ఇంట్రోవర్టిక్, మీ మైండ్ మై సెల్ఫ్ లాగే ఉండేదాన్ని. సో ఈ రోజు నా క్లాస్మేట్స్, ఫ్రెండ్స్ అందరు చూసేసి దెర్ ఇస్ ఏ హిమాలయన్ ట్రాన్స్ఫర్మేషన్ అంటుంటారు నాలో అందరూ అప్పటికి ఇప్పటికి. సో అక్కడ అలా స్టార్ట్ చేశానండి నేను. అప్పటి నుంచి స్టార్ట్ చేసి దెన్ అప్పటి నుంచి ఇంక ఇప్పటి వరకు ఎవ్రీ డే ఐ హావ్ గివెన్ ఇంపార్టెన్స్ టు కెరియర్ అండ్ లెర్నింగ్, గ్రోయింగ్ అండ్ మేకింగ్ డిఫరెన్స్ ఇన్ పీపుల్స్ లైఫ్. ఇలాగే కాంట్రిబ్యూట్ చేశాను మాక్సిమం. అట్లీస్ట్ ఒక రోజులో 12 to 13 hours ఓన్లీ వర్క్ కే ఇచ్చేదాన్ని నేను. వర్క్ అని చదువు. ఐ వాజ్ అప్గ్రేడింగ్ మై సెల్ఫ్ ఎవ్రీ టైమ్. తర్వాత నేను అప్పుడు స్టార్ట్ చేసిన మాస్టర్స్ లో స్టార్ట్ చేశానండి. తర్వాత ఒక 9 degrees చేశాను నేను. ట్రిపుల్ మాస్టర్స్ నేను ఇప్పుడు డబుల్ పిహెచ్డి అవార్డీని ట్రిపుల్ పిహెచ్డి చేస్తున్నాను ఇప్పుడు. మ్యామ్, వన్ మోర్ థింగ్, ఇప్పుడు కోవిడ్ పాండమిక్ ని ఫేస్ చేస్తుంది కదా, ఇప్పుడు పీపుల్ కి ఎలాంటి విధమైన హెల్ప్ దొరుకుతుంది? Can you repeat your question? Now the world is facing this COVID pandemic, right? And yeah, how you are helping the people? Yes. Ever since I think March 21st నేను లాక్డౌన్ కదా కంప్లీట్. సో 23rd at least 3-4 days మాత్రమే నేను ఐ థింక్ we were just at home. తర్వాత April 2nd నుంచి కంటిన్యూస్ గా ఆ టైంలో 3-4 days we were not taking. అప్పుడు క్లయింట్స్ అందరూ లాక్డౌన్ లో కన్ఫ్యూజింగ్ పీరియడ్ లో ఉన్నాం కదా, క్యూఆర్స్ పీరియడ్ లో. సో దెన్ ఫ్రమ్ April 2nd onwards అండి మేము we opened online immediately. We understood it will not. నాకు ఏమైందంటే ఇలాగే ఉంటుంది కొన్ని రోజుల వరకు అనేసి సెకండ్ నుంచి మేము ఐ హెల్ప్ లాట్ ఆఫ్ కార్పొరేట్ లైక్ OnePlus క్లయింట్స్, జీటీకే, తర్వాత టెక్ మహేంద్ర, ఇండీడ్ క్లయింట్స్, తర్వాత సదర్లాండ్, వీళ్ళు ఇంటర్నేషనల్ క్లయింట్స్. వీళ్ళందరికి అబౌట్ 20 న్యూ కార్పొరేట్, ముందు చేసే వాళ్ళు కాకుండా ఈ 20 న్యూ ఇప్పుడు మాకు దే వాంటెడ్ కార్పొరేట్ సెషన్స్ అన్ని అడిగారు. అప్పటి నుంచి ఈ రోజు వరకు, నిన్న కూడా నేను సదర్లాండ్ వాళ్ళకి చేశానండి. సో ఒక 20 కార్పొరేట్ వాళ్ళకి చేశాను, నేషనల్, ఇంటర్నేషనల్లీ. వాళ్ళ ఎంటైర్ ఎంప్లాయీస్ కి చేశాను. కొంతమందికి అయితే దే హ్యాడ్ అబౌట్ 2000 ఎంప్లాయీస్. సో ఆల్ డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్నారు. వాళ్ళకు కూడా మేము వెబ్ఎక్స్ లో అండ్ జూమ్ సెషన్స్, ఆన్లైన్ సెషన్స్ లో చేశాము. జూమ్ అండ్ మైక్రోసాఫ్ట్ టీమ్ సెషన్స్ కూడా మోడల్ లో వాళ్ళే పంపిస్తారు. సో కాన్ఫిడెన్షియల్లీ అలా చేశాం. సో తర్వాత ఐ థింక్ ఎవ్రీ సింగిల్ డే బ్యాక్ టు బ్యాక్ ఐ వాస్ టేకింగ్ కౌన్సిలింగ్. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు సైకలాజికల్, మెంటల్ అండ్ ఎమోషనల్ ఇల్నెస్ కౌన్సిలింగ్ తీసుకుంటున్నాను, ఆన్లైన్, వీడియో, ఆడియో అండ్ జూమ్స్ టు. తర్వాత ఈ కార్పొరేట్ సెషన్స్ ఎక్కువ చేశాను. గతంలో కంటే కూడా ఈ కోవిడ్ టైంలో we were doing more corporate sessions, కస్టమైజ్డ్ ప్యాకేజెస్ చేసాం ఎక్కువ. లైక్ కస్టమైజ్డ్ అంటే ఇప్పుడు నీడ్ ఏంటంటే ఎక్కువ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ, బికాస్ టూ మచ్ ఆఫ్ వర్క్ లోడ్ మన టెక్నాలజీతో వచ్చిన వల్ల కొంచెం స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఎక్కువ అయింది అందరికి. సో పిల్లల నుంచి కూడా, ఈవెన్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ నుంచి కూడా పేరెంట్స్ కి చేశాను, పిల్లలకి చేశాను, పెద్దవాళ్ళకు, ఆల్ కార్పొరేట్ కి చేశాను, మెన్, ఉమెన్, ఆల్ ఏజెస్ అలా చేశాను. నేషనల్, ఇంటర్నేషనల్, ఎన్ఆర్ఐస్ కూడా చాలా మందికి వీడియో అండ్ జూమ్ చేశామండి. ఓకే, అంటే ఇప్పుడు if one person affected in the family with the COVID, and how he will be staying away with it, and they will feel that oh God, this person is affected in our family, so we will also get affected with this COVID. Then how they take care about this? So how one has to take care about this is
The moment anyone in the family are affected, first and foremost, they have to understand to accept them. They have to learn to accept them. First, acceptance is very important. So Okay. after acceptance only, they need to understand what to be done. So they need to reach to the doctor, general physician, and the particular doctors have been assigned for this work. So they can reach to the hospitals, and then they can ask them for the guidance and the medication. Being at home only, Okay. they can start the medication. And rest all the family members should not be negative and also talking negative. Oh, you got this, like that all. No, they should not be putting down that person. Rather, Yes. they need more unconditional love and empathy. We have to Yes. treat other person with a lot of unconditional love and empathy. That makes a lot of difference. And that we need to keep our thoughts in very positive way. So because mind is like a magnet, the more and more you are positive, no, you can heal anything. So COVID is just nothing. With positivity, anything can be healed. So Hmm. this is how one has to look at and they have to deal with this. And next, how we need to develop a good immunity system. Okay. So yeah, this question I just get laugh actually. Why, I just smile for this question. A lot of people, I think, since 2, 3 months, every single day, at least 2, 3 clients definitely will ask me this question. They keep asking me, ma'am, how to improve my immune system? Can I take this vitamin C tablet? Can I take this vitamin D tablet? Will my, no, I'll take one multivitamin tablet. Will my Yes. immune system will grow well and I'll become strong? So this is a question every day. A lot of people will be asking me. I think since 3 months I'm seeing this question. So I tell to everyone how to improve immune system is it's not about whether multivitamin tablet you take or the vitamin C tablet you take or vitamin D you take. It's about how are you thinking? Are you thinking? What are you putting in your thoughts? First of all, early morning when you raise, what is that going in your thoughts makes all the difference. Are you affirming positively? So that gives you a lot of positive energy, number one. So Hmm. number two is, are you really sleeping well? Yes. These all things improves your immune system. Not alone one tablet gives you or multivitamin or something. So Hmm. are you sleeping well? So now the question on sleeping is, it's about mindfulness. So a lot of people, what they are doing is, so they are watching Netflix or Prime Time and Max Player, all these movies entire night till 3 o'clock or something like the 2 o'clock, 3 o'clock, and they're sleeping. So they're sleeping till 10 o'clock, 11 o'clock, 12 o'clock, mid afternoon, 1 o'clock. So they keep telling, "Oh, ma'am, I slept for 8 hours. Oh. 8 hours I slept, ma'am. Still, I'm feeling lazy, lethargic, low feeling." So we are going against nature when you are doing like that. There is a Mhm. systematic way on the night entire, at least even when you are sleeping, 11 o'clock also you can sleep, or 11:30 also. But night has to be, you have to have the qualitative sleep. Not the entire day you sleep and you feel that I'm improving my immune system. No, it's about the quality of sleep and what time you are sleeping and what time you're raising makes all the difference. Yes, So ma'am. 11:30 to 5:30, 5 o'clock is the time, exact time you need to get sound sleep. If you are giving this time for sleep, definitely you will grow with a lot of strong immune system and your thoughts will be good, your mind will be good, and your body, mind, body, soul will be very energetic. And you Yes, feel overall very, very hale and hearty. And apart from that, we need to follow mindfulness in eating. Mindfulness in eating is something where one needs to understand what is mindfulness, first of all. yes, Yeah, mindfulness is something where mind, body, and soul being there while doing that particular work. Now, yes, a ma'am. lot of while eating, what they do is they'll be with one mobile in the hand like this, and other spoon will be, exchanging with the laptop and eating. So this is not mindfulness. Why means because your mind is doing something else and your heart is doing something else and you are somewhere else. So There you're is no talking, even the yeah, everything is not. exactly. Yeah. So there's no connect between what they're doing and they're not observing the food what they are eating. So Yes, in ma'am. that, we just gulp the food. We don't chew the food and eat. So that really affects with so much of attracting a lot of diseases towards you. So only you need to observe food and love the food, cherish the food what you're eating, then chew the food properly. It's not gulping. You need to chew the food properly, then eat. This is called mindfulness eating. So no gadgets. Remember one thing, there should not be any gadgets while eating. It will take maximum time of 10 minutes is the maximum time it takes for eating.
Maximum time. It can be breakfast, lunch, or dinner. And one more thing is you need to have dinner 3 hours before you sleep. If you're choosing to sleep at 11, 3 hours before that, your dinner has to be over. Then you get very, very strong immune system, good digestive system. You feel very good about yourself, and everything goes very well with your sleep and your eating habits. And improve more of taking vitamin C food in your everyday food, like increase more lime and Mosambik juice, and increase more of greens, add more colors in the food. That gives immune system. Okay. And more fiber-rich food. Jawar you can eat, more ragi you can eat, and you can eat more chia seeds. Okay. More vegetables, more nuts. So these are the things one needs every day wise, and this will improve your immune system. Not taking one tablet and multivitamin tablet every. Now I'm hearing that a lot of medical stores have been like a queue. It has been outside buying so many of bundles of medicines and holding in the house. So that doesn't give the immune system stronger, or you don't improve your immune system with that. And what are the precautions we need to take during this COVID times? I mean, like general public, how to be very careful and yes. So during this COVID time, first and foremost, you need to understand to eat well, have little discipline in the food habits you are eating, set some timings for food habits like breakfast time, lunch time, and dinner time. Not that you could not complete the work, so you are just making your lunch at 4 o'clock and dinner at 11 o'clock or 12 in the night. It doesn't work that way. Make some discipline, like make a form a dinacharya sort, particular time for exercise. Number one is you need to exercise. This increase your immune system. No matter what it is, the first one is physical dimension. 45 minutes to 1 hour exercise, wherever you are, whichever part of the world you are, you need to exercise. At home or outside, wherever it is. Now it is opened up. You can at least go in the morning early hours, go out and enjoy the nature, work out and go, at least if you're not going out every day, you can work out at home also, but learn to play with your body. You need to be energetic all the time. So for that, you need to work out. 1 hour exercise is mandatory. Second is at least 10 to 11 minutes of meditation is important now. To manage your mental illness, psychological, emotional illness, at least 10 to 11 minutes of meditation, being in silence with yourself is very important. And after that, eat well, mindfulness. Eating psychology, I always say about, and you have to understand what you are eating and celebrate, eat well, you should not be cripping and crying while eating. You should be enjoying and celebrating the food. You have to cherish what you are eating and express gratitude to the person who's serving you, who's making that food and giving you on time. Or you are only making means also you appreciate yourself, self-appreciation. And start a lot of self-love. Appreciate yourself, increase more love for your own self. That increase your immune system. Because the more and more you're loving yourself, you're healing all the negativity. You're healing all the negative thoughts when you love yourself. You hold more positive thoughts all the time. So these are the big things one need to follow. And there is a food change also, no ma'am, and that some are consuming vitamin food, some are consuming like grain food, millet foods like that. And what kind of food they consume for more immunity? Yeah. So you can eat. See what happens, I tell you one thing. My grandmother, I have seen her, 105 years she lived. Not even one day I have seen her on bed. As long as I was seeing her from my childhood, she lived for 105 years and not even one day she went to hospital or she lied on bed. Daytime she never used to sleep. Now I observe a lot of people, right from the kids, they sleep so much time daytime. When you're sleeping more time when you're on the bed more time during day, you attract so much of negativity towards you. Yes, so much of negativity, and because you can sleep early, if you feel tired, you can go to bed at 9 o'clock, 10 o'clock night. But during daytime, only 10 to 15 minutes is a nap time you should have. That's called a nap. You are not lying down and sleeping for hours together during day. So that attracts a lot of negativity towards you. So these are few things one needs to follow. And eating, they can eat anything, but they have to eat happily. They have to eat happily and exercise properly.
If we don't exercise and only eat, no, then we get a lot of diseases. No Yes. exercise and only eating all the time, you put on a lot of weight. Stress and anxiety will increase. Obese they'll become. They'll put on a lot of weight with that. So anything with the discipline they have to eat, and they can eat. They don't need to keep craving for anything. Like for Okay. example, I used to know in lockdown I didn't had naturals ice cream. I'm a great fan of naturals ice cream. I just love it so much. So the moment it opened, first thing is I just got a family pack of naturals and had properly. I also had so much of craving for it. But what happens, you can eat anything. When you desire for it, you eat. But Yes. only when you are too much of in stress and all, don't overeat anything. That will become more of, you will put on weight. So exercise and have all sort of food, and definitely 15 glasses of water is important. 15 Okay. glasses minimum. See, like this glasses, I will keep wherever I am around me water. One of my secrets, no? A lot of people keep asking me, ma'am, 12 hours also you speak or 8 hours, you still be charming and glowing. That is, water is, I think, one of the secret for that. You need to have a lot of water. Many doctors also, they'll say that you need to consume daily 6 liters of water every day, Yeah, exactly. because it will also improve the blood circulation and functioning of kidney, everything. Yes, yes. Yeah. That's the thing. And We how, need to add a lot of colors, that's all. What I tell one line for everybody, I don't specifically tell this food you eat and all. You can add more colors in the sense, orange, carrots has got very good, no, and like color of orange color. So you all, what all vitamins we get with carrot. Beetroot is red color, add that. Beans is green color. Green Yeah. leafy vegetables, add more of that. For lunch, add more green leafy vegetable. If you see my plate, what I eat, I add all these colors. And you can eat, vegetarians can take more paneer, add more protein in your food. I take sometimes fiber, I sometimes take even brown rice also. You can keep changing. And sometimes you can take ragi also. I like ragi ball also, ragi mudda we say, Telugu. So that also I take more. So these all increases energy, and also immune system will be strong with that. in Rayalaseema, they say that ragi samiti and natkodi pulsu are the very famous food. Yeah, correct. Whenever the people visit over the Rayalaseema, also they often this one only, sir. Yes, yes. And one more thing, why people are getting into in suicidal path, like youth and general public are getting into suicidal path for temporary solutions. There for temporary problems, they are finding the permanent solution called suicide. How they need to overcome this one? Yeah. So suicide is increasing. If you see 2020, you know a lot of people you've seen now. Just recently, one TV actress also, and before Sushant Singh Rajput, though it is a myth actually. Sushant Singh Rajput, really we don't know whether it is suicide or murder or what it is. But if you see the pattern of that, suicide will increase more on stress and anxiety going to burnout stage. You neglect when you are feeling too stressed out, and you neglect and take more antipsychosis. So when you are more taking a lot of tablets and antipsychotics and sleeping all the time, if you observe example of Sushant Singh Rajput, I am one of his favorite. No, I'm a fan of him. Actually, I can say that no, number one fan. I can say I watched most of his movies so many times. MS Dhoni 10 times I watched. I'm a great fan of him. I really like him the way he is and the way he has grown himself from a village coming to the city and making his own name, fame, everything. So he is a very, very terrific guy and a great actor. So this man, if you observe, I was following up all this case study sort for me it is since the time it was June 14th until date. If you see him, the past in isolation lockdown time, he was most of the time sleeping. I was just telling you, most of the time we heard from everyone, and even all the news channels says that mainly this Republic channel covered a lot. So this channel, everyone says that he was sleeping most of the time during daytime. So he was dull and lazy, lethargic sort of, and also all the time with the sedatives, he was sleeping more and more. So more and more, he was attracting too much of negativity towards him. And all the things on the depression and anxiety, when you are too much sleeping on that, not thinking, no self-awareness, and also lack of awareness about how to reach, to whom to reach.
Suicidal is something where no, you don't get overnight on. Today you don't, this minute you don't think and you don't suicide. It comes in a pattern where you feel so much your body changes, your behavior changes, your thinking changes. You feel so much of physiological changes you'll get. So much of changes will happen and it gives you signals all the time. You feel low about yourself and you feel so much of dullness. You feel that nobody loves you. You feel terribly loneliness and depression all the time. So all these symptoms will be coming more and more to you. And one needs to understand that around people around them also need to understand immediately they must be a psychologist. They must, it's not about the friends or anybody who can just advise them and tell them and I like this and all telling. They need to go and meet the expert. The mental psychological illness cannot be neglected. It should be dealt in the right way. Nobody should neglect like this because I told you my journey only started, my psychologist journey, life coach journey started only by seeing this suicidal death only of somebody, the neighbor dying like this and killing herself. So this was the beginning for me to unfold into a different personality of me. I was a shy personality, I told you. Because there is all the time a way. And why it happens is the person, when they feel that nobody loves them, this is one of the thought they will go through a lot of times. I think 24 hours, 48 hours, they keep going through this thought, nobody loves me. And they feel terribly lonely inside them. That is the time when they just feel like killing themselves. So only now psychologist is the need of the day. I always wanted, now these days I'm giving one of my number. Since 3 months, this number was not public before. So now 970-3632860 is my one of the number I'm giving WhatsApp number to everyone, whomever I'm training and coaching and I'm taking all the live sessions, everywhere I'm leaving this number. So a lot of people asked me, ma'am, psychologist is not immediately, we can't reach. But I'm telling you, psychologists are available. You can just save our number in your mobile. If somebody like this or you're seeing anywhere, please do reach us and please make them to reach us also. Please save lives. There is a beautiful life for all of us. Let not the death be so unnatural and abruptly killing. Some people get afraid of reaching psychologists also, no, ma'am. Means how I need to reach him, how I need to explain my problem to them. So what's the solution for them? Actually, no, the thought has to change. Now, what they have to think is, they need to think psychologist is a more than an intimate friend. A psychologist is like, so for example, if I have a problem, if I talk to a normal person, any friend or somebody, what do they give more than that? They will feel, no? The sympathy, they will feel. Nothing more than that. If they are good friend, okay, sympathy they will feel. If they are like a normal, like a gossiping friends or negative friends, somebody like this, if I share, they'll go and spread to a lot of people. So only a professional who follows code of honor, everything professionally. A professional psychologist who follows code of honor, confidentiality, trustworthy, all these things, a highly professional will follow. So anybody when they reach, everything will be confidential. And they are very much, they can connect to psychologists. They can just express just normal, like as if you are talking to a friend sort. A psychologist is more than an intimate friend. That's why I keep telling this word again and again. So you can tell anything and everything to psychologist because they will understand what is happening. They will anyway understand what's happening to this person. For example, Sushant Singh Rajput was having psychiatric medicine for the past 6 months is what we understood in the news, no? 6 months on antipsychosis, bipolar, so much been being told about him by psychiatrists and the news also we all understood. So he was continuously, what is he doing? He was taking tablet and sleeping on bed, and this isolation, this COVID pandemic time brought him to more pandemic and also more isolation, not coming out of the house. And one of the reason I feel about this case study I'm seeing continuously, I'm following since June 14. 2 ways I'm following. One is I'm a psychologist, that's why I'm following, and everything I'm seeing the pattern of him, his all videos, the talks, everything. Second is because I'm a great fan of him. I appreciate him. I really admire him. I really have a lot of respect for Sushant Singh Rajput, the way he raised and he was a believer of quantum physics. Everything was so great for him. Everything was so great the way he was doing. But one thing affected him huge, according to my analysis, is, see,
in our life, we give so much of precious importance for gold, solitaire. We keep it in bank only, no? Yes. And for a house, when we go out, we will lock the house. Everything we check 100 times and go out, right? Yeah. All these material things, so much we protect and we be so much safeguarding. But how about our lives? So our life keys will give to anybody just like that to enter. Sushant Singh Rajput, I feel that personally, when we understand, we should never give our life keys to anybody. Unless until we understand them, we are in the wrong zone. We should be self-aware. We should be introspecting our life. They will just give an indication of so much of series of negativity and thoughts coming negative. So many things happens. So Sushant Singh Rajput, I feel, was a negative zone and too much of terribly being influenced by all these negative people. So he got affected with that only, which brought him to depression, anxiety. Otherwise, he's a very terrific guy. He exercises every time. I've seen his videos on how much he gives exercising. A bodybuilder he is. In MS Dhoni, I have seen so much of the way he is so terrific and also the amazing. And he given a lot of lectures on emotional mastery. He is a believer of quantum physics, law of attraction. So, but one thing it missed out entirely is he must be feeling lonely and depressed, but he didn't reach to a right professional is one thing I felt. He needed a coach and psychologist like us. I really feel, I wish I would have reached to him. My heart cries for him that I really feel. Today my heart is so heavy when I talk about this also. I really feel, I wish I would have reached to people like that and I would have reached to people who are needy on that. So I help all of you, please, who are watching us, please make us reach to those people who need us. Our time, my time especially, in a day 12 to 13 hours, I give only to the clients, nothing else. Please do respect our time and make us to reach to all the needy people. And that is one thing I feel so much that Sushant Singh Rajput went on into the wrong zone and he was drowning in all the things most of the time. Fans also. Yeah. He talked to many of his fans also. Exactly. What are the positive and negative thoughts that affects on mind? What are the positive and negative thoughts which affects the mind? Definitely negativity. Mind is like a magnet. It's like a magnet. So magnet attracts what is there in the mind, right? Mind is like a magnet if you consider. And your life is like a room. Okay, you just think that your life is like a room. I told you example of a house. I told you now how we lock and all. Even how we keep our solitaire gold and all in the locker. Preserve so much we preciously will see. So much conscious with it. So like a life is like a room. We should understand who's coming inside our room, inside our life. We should be aware of it. The same way, mind is very powerful source for us, resource of us. Mind is like a magnet. So the magnet will attract what is there, your dominant thought. So if your dominant thought is all the time negative, you start attracting negative towards you. Yeah. If your dominant thought is positive, despite of negative happening, you make a point that whatever happens, I have to keep affirming myself. I have to be telling a lot of positivity only. So you start drawing towards you positive and you push away negative happening. This is a positive energy science. Because in general, people say that the negative attracts us first and the positive attracts the next. That's they say. And in Telugu also they say, no ma'am, ముందు చెడే మనకి తొందరగా ఎక్కుతుంది, మంచి అనేది మెల్లగా ఎక్కుతుంది అని వాళ్ళు అంటారు కదా. అలా అని కాదు. యాక్చువల్లీ ఏమవుతుందంటే ఎంతసేపు మనము నెగిటివ్ మాట్లాడుతుంటే నెగిటివ్ అట్రాక్ట్స్ నెగిటివ్. ఏదన్నా లైక్ అట్రాక్ట్స్ లైక్. ఇప్పుడు మనం ఎక్కువ నెగిటివ్ మాట్లాడుతుంటే అది స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు కోవిడ్ గురించి మనము సొల్యూషన్స్ కంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ మాట్లాడతాం. కోవిడ్ వస్తే ఏంటి, కోవిడ్ వస్తుందేమో మనకు ఇలా ఉంటుంది. మనం ప్రికాషన్స్ వింటాము, సొల్యూషన్స్ అన్ని గవర్నమెంట్ ప్రతి ఒక్క చెప్పారు ఫస్ట్ నుంచి కూడా. మనకు శానిటైజర్ వాడాలి, మాస్క్ వేసుకోవాలి ఇవి అని. సో మనం విన్న తర్వాత మనం ఎంతసేపు సొల్యూషన్స్ ఆలోచించాలి, ప్రాబ్లమ్స్ కాదు. సరే కోవిడ్ వస్తే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి కూడా తెలుసు మనకు అంతా. సో నార్మల్ గా మన మైండ్ అంతా దేంట్లో ఉండాలి, ఫోకస్ టు ద సొల్యూషన్స్. మన రొటీన్ చేస్తూ మనం ఏమేమి చేయగలుగుతాం ఈ టైంలో. ఇప్పుడు టైం మంచిగా దొరికింది. ఇప్పుడు అందరినీ అడగండి మీరు ఒక క్వశ్చన్, ఎవరు ఏమేమి చేశారని. నేను ఈ టైంలోనే ఎన్నో వీడియోస్ చేశానండి, ఎన్నో ప్రోగ్రామ్స్ చేశాను. నాకు నేను కూడా సెల్ఫ్ లెర్నింగ్ చేసుకున్నాను. చాలా నాకు నేను కూడా అటెండ్ అయ్యాను ఆన్లైన్.
తర్వాత నేను కూడా చాలా మంది కోచ్ చేశాను, థౌసండ్స్ అండ్ లాక్స్ ఆఫ్ పీపుల్ చెప్పాను కదా ఇప్పటి వరకు, ఇంతమందికి చేశాను ఆన్లైన్ ప్రోగ్రామ్స్ కూడా. సో మనము మన గురించి మనం ఆలోచించుకొని ఏమేమి చేస్తున్నాం, మనం ఎలా కాంట్రిబ్యూట్ చేస్తున్నాం, మన లైఫ్ కి ఎలా చేస్తున్నాం, మనం సొసైటీకి ఎలా చేస్తున్నాం, ఫ్యామిలీకి ఎలా చేస్తున్నాం, మన నేషన్ కి ఎలా చేస్తున్నాం, వరల్డ్ కి ఎలా చేస్తున్నాం, ఇవి అనుకోవాలి. సో అలా మనం పెట్టుకున్నప్పుడు థాట్ లో మనకి ఏది కోవిడ్ కాదు, ఏది కూడా ఎఫెక్ట్ కాదండి, ఏమి చేయదు అది. ఓకే ఇలా వచ్చింది, ఒక ఫ్లూ మిగతా అని వచ్చినట్టు ఇలా ఇది కూడా వచ్చేసి వెళ్ళిపోతుంది. కానీ నెగటివ్ ఏంటంటే మార్నింగ్ నుంచి మనం అదే ఆలోచిస్తాం, పనులన్నీ మానేసుకొని కూర్చొని కోవిడ్ గురించి మాట్లాడుతుంటాం, కోవిడ్ వే న్యూస్ చూస్తుంటాం, అవే ఫార్వర్డ్ చేస్తుంటాం అందరికి మనం. అంటే నెగటివ్ ఎక్కువ ఫార్వర్డ్ చేస్తుంటే నెగటివ్ అట్రాక్ట్ అవుతుంటుంది, స్ప్రెడ్ అవుతుంటుంది. అదే చూడండి, ఏదైనా పాజిటివ్ మీరు స్ప్రెడ్ చేయండి, మొత్తం వరల్డ్ అంతా పాజిటివ్ స్ప్రెడ్ అవుతుంది. ఎనీథింగ్ మనం పాజిటివ్ ని స్ప్రెడ్ చేసి, లా ఆఫ్ అట్రాక్షన్ అండి ఇది, కాస్మిక్ ఎనర్జీ. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే 3 థింగ్స్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. లైక్ అట్రాక్ట్స్ లైక్ అనేది, అంటే నెగటివ్ ఉంటే నెగటివ్ అట్రాక్ట్ అవుతుంది, పాజిటివ్ ఉంటే పాజిటివ్ అట్రాక్ట్ అవుతుంది. అదే అలా జరుగుతుంది, అదే మీనింగ్ మీరు వినింది కూడా ఇలా ఉంటుంది, డెప్త్ దానిలో మీనింగ్. ఓకే. అండ్ ఇప్పుడు ఈ కోవిడ్ పాండమిక్ నడుస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఇంకా ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకోవాలి? కొత్తగా మన రిమోట్ విలేజెస్ కి వాళ్ళకి ఇంత అవేర్నెస్ ఉండదు. మామూలుగా ఎలాంటి సిటీలో ఉన్న వాళ్ళకి అంత అవేర్నెస్ వాళ్ళకి ఉండదు, విలేజ్ లో ఉండేవాళ్ళు. అప్పుడు వాళ్ళకి రీచ్ అవ్వడానికి ఈ గవర్నమెంట్ ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, నెసరీ యాక్షన్స్ ఏమేమి తీసుకోవాలి, ఎలాంటి మన దాన్ని ఏమంటారు ఎలాంటి ప్రోమోస్ కానీ మన సెలబ్రిటీస్ తోటి ఎలా వాళ్ళకి దగ్గర ఎలా చేయాలి? అంటే సెలబ్రిటీస్ ప్లస్ తర్వాత ప్రొఫెషనల్స్ ఇలాంటి వాళ్ళతో కొన్ని ప్రమోట్స్ చేసి అడ్వర్టైజ్మెంట్స్ చేసి అవేర్నెస్ కల్పించాలండి. ఫస్ట్ ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ కల్పించాలి. అంటే అవేర్నెస్ అంటే ఏంటంటే ఇప్పుడు ప్రతి వయసు వాళ్ళకి, ఇప్పుడు మనకు ఎక్కువ డెత్ ఇలాంటివి ఎక్కడ చూస్తున్నామంటే మనము ఒక ఏజ్ తర్వాత, అంటే 65 years 50 years తర్వాత, కొన్ని ఆల్రెడీ వాళ్ళకి డయాబెటిక్ కానీ బీపీ కానీ ఇవన్నీ ఉన్నప్పుడు, కాంప్లికేషన్స్ ఏదైనా ఉంటే వాళ్ళకి వచ్చినప్పుడు ఎక్కువ ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం వీక్ ఉంటుంది, వాళ్ళకి ట్రీట్మెంట్స్ తీసుకుంటుంటారు, మెడికేషన్ లో ఉంటారు ఆల్రెడీ, కాబట్టి వాళ్ళకు కొంచెం ఎక్కువ అవుతుంది. కోవిడ్ వచ్చినప్పుడు ఈ టాబ్లెట్స్ మరియు జాగ్రత్తలు తీసుకోవడము, ఆస్తమా ఉండే వాళ్ళకు, అంటే ఆ ముందుగానే ఆయాసం ఉన్నప్పుడు దీని వల్ల ఇంకా కొంచెం ఎక్కువ అవుతుంది, బ్రీతింగ్ ప్రాబ్లం ఉండే వాళ్ళకు, ఇలాంటి వాళ్ళకు. సో అందుకని ఎవరెవరు జాగ్రత్తలు తీసుకోవాలి అని అవేర్నెస్ కల్పించాలి ప్రతి ఒక్కటి. ఇప్పుడు నేను కూడా చూస్తున్నాను, చిరంజీవి గారి నుంచి వాళ్ళ ఫ్యామిలీ, రామ్ చరణ్ గారు, ప్రతి ఒక్కరు కూడా చాలా మంది అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. అలాగే అవేర్నెస్ ప్రతి ఒక్క విలేజ్ లో ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కలగాలి. ఎక్కువ శాతం టీవీ చూస్తారు కాబట్టి విలేజ్ లో అక్కడంతా, సో టీవీలో ఆల్రెడీ అవేర్నెస్ చేస్తున్నారు గవర్నమెంట్. తర్వాత అందరికీ శానిటైజర్స్, మాస్క్ కూడా ఇస్తున్నారు, అది కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. సో ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరు విలేజ్ లో కూడా చదువుకున్న వాళ్ళు ఉంటారు. ఈ చదువుకున్న వాళ్ళందరూ నాది ఇది రెస్పాన్సిబిలిటీ అని ఫీల్ అయ్యేసి వాలంటీర్ గా వెళ్ళేసి సపోర్ట్ చేయాలి. సో ప్రతి ఒక్కరికి సీనియర్ సిటిజన్స్ ఉంటారు, 60 years అబౌవ్ వాళ్ళకి, వాళ్ళందరికీ అంత బాగుందా లేదా అని ఒకసారి అందరి ఇళ్ళకి ఒకసారి వెళ్ళేసి అడగడము. తర్వాత ఒకసారి సెల్ఫ్ అవేర్నెస్, అన్ని బాగున్నాయా, అన్ని మీరంతా వాడుతున్నారా, శానిటైజర్ వాడుతున్నారా, బయటకు వెళ్తే ఎప్పుడైనా అవసరం ఉంటేనే వెళ్ళండి, రెగ్యులర్ గా అవసరం ఉండకుండా చూసుకోండి, ఒకరే వెళ్ళేదని చూసుకోండి, ఎవ్రీథింగ్ అలా ఒక్కసారి అన్ని చూసుకుంటే ఐ థింక్ వి ఆల్ కెన్, ఇది కూడా వెళ్ళిపోతుందండి. దిస్ టూ విల్ పాస్ అని అందరూ చెప్తుంటా నేను. ఎట్లాగైతే నేను నా లైఫ్ లో నేను సునామీ కూడా చూసానండి, సునామీ వచ్చినప్పుడు ఉన్నాను నేను, ఆ సిచ్యువేషన్ లో అక్కడ ఉన్నాను. ఐ వాజ్ ఇన్ అస్సాం, అటువైపు వచ్చినప్పుడు అస్సాం లో ఉన్నాను. అసలు ఆల్మోస్ట్ అటుపాట్లు వచ్చినప్పుడు నేను అస్సాం లో జాబ్ చేసేదాన్ని, అక్కడ వర్క్ చేసేదాన్ని. అక్కడ ఒక జాగి రోడ్ అనే ప్లేస్ లో ఉండేదాన్ని నేను, అస్సాం గువాహటిలో ఉండేదాన్ని. అప్పుడు అటుపాటు వచ్చినప్పుడు మిడ్ నైట్ వచ్చింది, మొత్తం షేక్ అయిపోయింది. మేము రోడ్డు పైకి వెళ్ళేసి ఉండి కొన్ని రోజుల వరకు అలా ఉన్నాం. మరి ఫ్లడ్స్ కూడా వచ్చింది అక్కడ అదే ఏరియాలో. నేను అబౌట్ 3 years ఉన్నాను అస్సాంలో. సో అక్కడ మరి చెన్నైలో ఉన్నప్పుడు సునామీ కూడా చూసాను నేను. సో ఇప్పుడు కోవిడ్ కూడా ఇలా అన్ని వచ్చి వెళ్ళిపోతాయి. ఆ ఫేజ్ లో మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ టైంలో కూడా నేను ఎంపవర్ చేశాను. సో ఇలా కోవిడ్ టైంలో కూడా చాలా మంది ట్రాన్స్ఫార్మ్ చేశాను. ఐ హావ్ చాలా మంది లైఫ్స్ కౌన్సిలింగ్, కోచింగ్ తో, మా సర్వీసెస్ లో, ట్రైనింగ్ తో, ఆన్లైన్ ప్రోగ్రామ్స్ అండ్ వీడియో ఆడియో కాల్స్ లో అన్నిట్లో చేసాం, ఎవ్రీ డే చేసాము. సో అలా మనకి ఏం చేయగలం, ఇది ముందు ఎలా అంటే ఇది నాకు సంబంధం లేదు, నా వర్క్ కాదు అనుకునే వాళ్ళు. సో ఇప్పుడు ప్రతి ఒక్కరిది సెల్ఫ్ అవేర్నెస్, ఓనర్షిప్, రెస్పాన్సిబిలిటీ తీసుకునే టైం అండి ఇది. ఇప్పుడు ఎవరో చెప్తే కాదు, సెల్ఫ్ మోటివేటెడ్ ఉండాలి మన పట్ల మనం. మన జీవితం ఇది, మనిషికి ఎంతో చేస్తే గానీ ఒక మానవ జన్మ అపురూపమైనది అని అంటాం కదా. సో ఒకే ఒక మానవ జన్మ మనకి. ఇక్కడ బర్త్డే అందరికీ తెలుసు, మనం పుట్టినరోజు అందరికీ తెలుసు. సో ఇక్కడ ఒక రోజు ఎక్స్పైరీ డేట్ వస్తుంది, డెత్ డే, ఇది అందరికీ వస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడికి లైఫ్.
ఈ మధ్య లైఫ్ ఎలా లీడ్ చేస్తాము అనేది ఒక్కటే మన చేతిలో ఉంటుందండి. ఇది మన చేతిలో ఉండదు, ఇది మన చేతిలో ఉంటుంది. ఈ రెండు ఆల్రెడీ డిసైడ్ అయ్యి సో ఈ మధ్యలో జర్నీ మాత్రము మనం లేదా పాజిటివ్ గా చూసుకొని లైఫ్ అనేది ఇంతే, ఒక రోజు అయిపోతే ఇంకా మళ్ళీ తిరిగి రాదు. సో అంత అమూల్యంగా మనం సంతోషంగా దాని పట్ల ఆలోచించుకొని మంచిగా ఏదో ఒకటి ఒక సంకల్పం రోజు మార్నింగ్ లేవగానే ఏదో ఒక పని కల్పించుకొని పని పెట్టుకొని చేస్తే దాని పర్పస్ అండ్ ప్యాషన్ అని నేను చాలా వీడియోస్ లో ప్రోగ్రామ్స్ లో చెప్పాను. అంటే ఒక మనిషికి మీరు సొసైటీలు కూడా అడిగారు కదా, ఏ మనిషికి అయితే ఒక పర్పస్ ఉంటుందో, ధ్యేయం ఉంటుందో, లైఫ్ పట్ల వాల్యూ ఉంటుందో, అంటే నాది బర్త్డే నుంచి డెత్ డే వరకే జర్నీ మధ్యలో ఉండేది. ఇది తెలుసు ఆల్రెడీ. బర్త్డే మనకు మన చాయిస్ కాదు, వచ్చేస్తాం మన ముంబైకి. ఒక రోజు మనకి ఎక్స్పైరీ డేట్ వస్తుంది, డెత్ డే. సో ఈ మధ్యలో జీవితం అనేది ఒక జీవితంకి నేను ఒక అర్థం పరమార్థం కల్పించాలి. ఒక ఐ షుడ్ మేక్ మై లైఫ్ కౌంట్ అనే విషయం ఉండాలి అందరి మైండ్ లో. ఇది స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఉండాలి అని నా కోరిక అండి ప్రతి ఒక్కరికి. అంటే ఒకటే లైఫ్ మనకు ఎంతో అమూల్యమైనదో మనం మర్చిపోవచ్చు మన లైఫ్ ని. మరి ఇప్పుడు నేనే చెప్పానా, నాకు ఎన్నో ప్రాబ్లమ్స్ లో ఉండి నేను ఎప్పుడు కెరియర్ లో రావాలనుకోలేదండి. నేను ఇంట్రోవర్టిక్ సార్ట్ ఆఫ్ పర్సనాలిటీ. నేను, నా కొడుకు, నా మొగుడు, నా హస్బెండ్, నా ఇల్లు, మా అమ్మ నాన్న, మా బ్రదర్స్, ఇంతే నా లైఫ్ ఉండేది. అలా అనుకున్నాను, డ్రీమ్ నాడు, అదే నా డ్రీమ్ అనుకున్నాను చిన్నప్పటి నుంచి, అలాగే అనుకున్నాను. అలాంటి లైఫ్ లో నుంచి నేను బయటకు వచ్చేసి ఈ రోజు ఇంత కెరియర్ 24 years నుంచి ఉన్నానండి ఇదే వర్క్ లో. అంటే ఒక మనిషి ఒక వర్క్ లో 24 years వరకు ఉన్నారంటే వాళ్ళలో ఎంత సంకల్పం ఉంటుంది ఆ వర్క్ పైన మీరు ఆలోచించుకోండి. ఒక మనిషి అదే జర్నీలో ఉన్నాను నేను. సైకాలజిస్ట్, లైఫ్ కోచ్, ట్రైనర్ అండ్ బిజినెస్ కోచ్, ఇవే వర్క్, థెరపిస్ట్, హీలర్, ఎన్ఎల్పి కోచ్, ఇవే ఉన్నానండి నేను. ఒకటొకటి ఇంక్రీజ్ చేసుకుంటా వెళ్ళాను రోజు రోజుకి. అండ్ సూసైడల్ కూడా ఒక పర్పస్ ఉండాలి మనిషిలో, అప్పుడు ఈ సూసైడల్ అవన్నీ తగ్గిపోతాయి. అప్పుడు ఇమ్మీడియట్ గా ఎక్స్పర్ట్ రీచ్ కావాలి. ఇప్పుడు పేరెంట్స్ పిల్లలతోటి ఎలా ఉండాలి ఈ కోవిడ్ టైమ్స్ లో కానీ జనరల్ గా కానీ? ఎందుకంటే అందరూ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి కార్పొరేట్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. పేరెంట్స్ ఏమో ఆఫీస్కి వెళ్ళిపోవడం, మళ్ళీ ఎప్పుడు లేట్ నైట్ వచ్చి పిల్లలతో కనీసం టైం స్పెండ్ చేసే వాళ్ళకి ఆర్తి కూడా దొరకట్లేదు. పిల్లలు ఏం చదువుతున్నారో పేరెంట్స్ చూడరు, పేరెంట్స్ ఎలా ఉన్నారో పిల్లల్ని చూడరు. పిల్లలేమో పొద్దున్న స్కూల్కి వెళ్ళి ఈవినింగ్ ట్యూషన్స్ అవన్నీ లేట్, వాళ్ళేమో 9కి వచ్చి పడుకుంటారు. పేరెంట్స్ ఏమో లేట్ నైట్ వస్తారు. వాళ్ళు కూడా పిల్లలతో కూర్చొని సరదాగా మాట్లాడేంత టైం కూడా దొరకట్లేదు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సొసైటీలో. సో వాళ్ళకి మీరు పేరెంట్స్ పిల్లలతో ఎలా టైం స్పెండ్ చేయాలి, పిల్లలు కూడా పేరెంట్స్ తోటి ఎప్పుడు టైం స్పెండ్ చేయాలి? సో చాలా మంచి క్వశ్చన్ అండి. సో నేను నా ప్రోగ్రామ్స్ మా దగ్గర ఒక ప్రోగ్రామ్ ఉందండి, ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అనేది. నేను స్కూల్స్, కాలేజెస్ లో కూడా చేస్తాము, అదర్వైజ్ కూడా ఓపెన్ ప్రోగ్రామ్స్. టీవీలో కూడా షోస్ ఇచ్చాను నేను, మా టీవీ అని ఈటీవీ లైఫ్ లో. పేరెంట్స్ పిల్లలతో, ఫస్ట్ పేరెంట్స్ కి పిల్లల్ని పెంచడం కానీ పిల్లలు అనేది ఒక పనిష్మెంట్ లాగా, ఒక సజా లాగా అనుకోకూడదండి. ఫస్ట్ ఒక ఫ్రెండ్షిప్ లాగా, ఒక అమూల్యమైన బంధం కదా, మన ద్వారానే వచ్చిన పిల్లలు. సో వాళ్ళంటే ఒక బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ లాగా అనుకోవాలి. అది ఒక టైం వరకు కాదు, ఏదో ఒక 20 years వరకు నా బాధ్యత నా పిల్లలు, తర్వాత ఇంకా అయిపోయింది ఎలా పెరుగుతారు అనే టైప్ కాదు. పేరెంట్ నీడ్ పిల్లలకి ఎప్పటికీ ఉంటుందండి. ఇది నేను అందరు పేరెంట్స్ కి చెప్తున్నాను. మరి నేను కూడా పేరెంటే అండి. సో అందరికి వరల్డ్ మొత్తంలో చెప్తున్నాను, పుట్టినప్పటి నుంచి పిల్లలు ఉన్న లైఫ్ అంతా మనకు పేరెంట్స్ పిల్లలు అనేది మనకు ఒక బాధ్యత లాగా అనుకోవాలి. రెస్పాన్సిబిలిటీ, నాట్ భారం కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకోండి మీరు. తర్వాత మనం ఒక పనిష్మెంట్ లాగా, ఒక సజా లాగా కాకుండా ఒక మజా లాగా పెంచాలి. ఒక ఎంతో ప్రేమగా, ఎంతో సంతోషంగా పెంచాలి. ఆర్గ్యుమెంట్స్ ఉండొచ్చు, డిస్కషన్స్ ఉండొచ్చు, అన్ని ఉండొచ్చు అండి. కానీ వాళ్ళు ఏదో ఆర్గ్యూ చేస్తున్నారు, వాళ్ళు అలా చెప్తున్నారంటే అది డిస్రెస్పెక్ట్ అని అనుకోకూడదు. చాలా మంది పేరెంట్స్ అంటుంటారు ఇలా మాట్లాడుతున్నారు అని, అడోలసెంట్ వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, టీనేజర్స్ ఇలా మాట్లాడతారు, తిరిగి జవాబు ఇస్తారు అంటుంటారు. కానీ వాళ్ళ ఏజ్ లో అలా క్యూరియాసిటీ వల్ల అడుగుతున్నారు మిమ్మల్ని. సో వాళ్ళు అలా అడిగినంత మాత్రం అది డిస్రెస్పెక్ట్, ఏదో మీకు గౌరవం ఇవ్వనట్టు కాదండి. వాళ్ళకి అది తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి, మీతోనే తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నారు. సో అలా అర్థం చేసుకోండి. పేరెంట్స్ లో కూడా థింకింగ్ మారాలి. తర్వాత పేరెంట్స్ పిల్లలు ఇప్పుడు ప్రతి ఒక్క లైఫ్ లో వాళ్ళ గ్రోత్ కానీ, వాళ్ళ వర్క్ కానీ, వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ మారింది. ప్రతి ఒక్కరికి, హౌస్ వైఫ్ అనుకోండి, హోమ్ మేకర్ అయినా, లేకపోతే బిజినెస్ వర్కింగ్ వాళ్ళు ఉండొచ్చు, జాబ్ వాళ్ళు ఉండొచ్చు, ఎవరికైనా కూడా వాళ్ళ మార్నింగ్ నుంచి పనులు ఉంటున్నాయి, వాళ్ళ వర్క్ ఉంటుంది. అందుకే ఒక క్వాలిటీ టైం పెట్టుకోవాలి. పేరెంట్స్ కి పిల్లలకి మధ్యలో ఒక క్వాలిటేటివ్ టైం అనేది ఇంపార్టెంట్. మార్నింగ్ నుంచి కూర్చోవడం కాదండి. నేను
ఓకే నేను ఆ జాబ్ మానేసేసి ఇంట్లో ఉండాలా అని అడుగుతారు చాలా మంది లేడీస్. అప్పుడైతే నేను చేయగలను అని. అలా కాదమ్మా, మీకు ఎలా అంటే పేరెంట్స్ కి పిల్లలకి ఎలా అంటే ఒక క్వాలిటీ టైం. అంటే ఇప్పుడు మీకు ఒక 5 hours 2 hours 3 hours ఒక రోజులో మీకు ఎంత టైం ఉంటుందో ఆ క్వాలిటేటివ్ టైం ని ఇవ్వండి మీరు. ఆ టైం మీరు పిల్లలు అంతే, ఇంకెవరు ఉండకూడదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ భోజనం తర్వాత నేను చాలా మంది చెప్తుంటాను నా ప్రోగ్రామ్స్ లో, భోజనం తర్వాత అందరూ ఒక ఎండ్ ఆఫ్ ద డే ఆ రోజు పేరెంట్స్ అందరు కూర్చొనేసి పిల్లలు కూర్చొనేసి డైనింగ్ టేబుల్ పైన భోజనం చేస్తున్నారు కదా, భోజనం చేసేటప్పుడు మాట్లాడకండి, మీరు తింటూ అప్రిషియేట్ చేసుకుంటూ తినండి. మైండ్ఫుల్నెస్ ఇందాకే చెప్పాను కదా. దాని తర్వాత పేరెంట్స్ మీరు అందరు కూర్చునేసి ప్రతి ఒక్కరికి ఒక 10 minutes టైం వాళ్ళు చెప్పేటట్లు, నీ రోజు ఎలా ఉన్నింది వాళ్ళకి ఏదైనా చెప్పుకోవచ్చు ఆ 10 minutes. అంటే ఎవ్రీడే ఒక టాపిక్ లాగా కాకుండా వాళ్ళ ఇష్టం ఏం వస్తే అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, వాళ్ళ చదువు ఎలా జరుగుతుంది, ఇంకేదైనా చెప్పాలనుకుంటే ఇలాంటి ఒక రోజులో ఎవ్రీడే హ్యాబిట్ పెట్టుకోండి. ఒక 10 minutes ఎక్స్ప్రెసింగ్ యువర్ సెల్ఫ్. మీరు కూడా పెద్దవాళ్ళు కూడా పేరెంట్స్ కూడా. సో మీ రోజు ఎలా గడిచింది, ఇంకేదైనా మీకు ప్రాబ్లమ్స్ ని మీరు ఎలా డీల్ చేస్తారో కూడా చెప్పండి పిల్లలకి. అంటే ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు ప్రాబ్లం గురించి కాకుండా ఈ ప్రాబ్లం వచ్చిందండి మీకు, ఎలా మీరు డీల్ చేసి దానిలోంచి బయటకు వచ్చారో అవి చెప్పండి ఎక్కువ పిల్లలకి. అంటే ఇప్పుడు లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కదా, సొల్యూషన్ కదా. ఇప్పుడు వీ వాంట్ లీడర్స్ ఇన్ ద ఫ్యామిలీస్ దట్ వేర్ దే కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ కదా. ఇప్పుడు కంట్రీకి కానీ ఫ్యామిలీ కానీ ఎక్కడికన్నా కూడా మనకు కావాల్సింది ఇప్పుడు లీడర్స్ కావాలి. లీడర్స్ అంటే ఎవరు? ప్రాబ్లమ్ సాల్వర్స్. యూ నీడ్ టు అండర్స్టాండ్, ఎవరో వచ్చి సాల్వ్ చేయడం కాదు, మన ప్రాబ్లం మనమే సాల్వ్ చేసుకోవచ్చు. అది చిన్నప్పటి నుంచి పిల్లల్లో పెంచాలి. సో అలా క్వాలిటేటివ్ టైం ఇవ్వాలి పేరెంట్స్. పేరెంట్స్ లోనే అన్ని అద్భుతాలు జరుగుతాయండి, పేరెంట్సే రోల్ మోడల్స్ పిల్లలకి. సో అలాంటి పేరెంట్స్ పిల్లల్ని పట్టించుకోకుండా ఇలా వదిలేస్తేనే ఇప్పుడు అన్ని డ్రగ్ జరగడము, ఇవన్నీ అబ్యూస్ జరగడము, ప్రతి ఒక్క కారణాలు బయట జరుగుతున్నాయి. అవన్నీ దీనివల్లే అండి. స్మోకింగ్, డ్రింకింగ్ కానీ, ఈ హ్యాబిట్స్ ఇంక్రీజ్ కావడం కానీ, అడిక్షన్స్ ఇంక్రీజ్ కావడం, అన్ని దానివల్ల జరుగుతున్నాయి. సో ఇర్రెస్పాన్సిబుల్ గా ఉండకుండా ఒక బాధ్యత తీసుకొని ఎవ్రీడే నైట్ ఈవినింగ్ ఒక టైం కల్పించుకోండి. మార్నింగ్ అంతా మీరు వాళ్ళు బిజీ ఉంటారు, వాళ్ళ చదువులతో మీరు ఉంటారు. ఈ కోవిడ్ టైం అనే దాంట్లో ఇంకా మనిషిని దగ్గర తీసుకురావాలి. ఒక బాండింగ్, ఎమోషనల్ బాండింగ్ అనేది పెరగాలి పేరెంట్స్ కి పిల్లలకి మధ్యలో. మీరు కలిసికట్టుగా మీరు ఏదైనా చేసుకోండి, ఒక 5 things చేయండి. మీరు పిల్లలు కలిసి కుకింగ్ చేసుకోండి, మీ పిల్లలకి నేర్పించండి కుకింగ్. ఇంకా ఇంట్లో కూడా ఏమైనా పనులు చేయించుకోండి, పిల్లలు మీరు కలిసి చేయండి. సో అలా ఇన్వాల్వ్మెంట్ పెట్టండి. మేక్ దెమ్ ఇన్వాల్వ్ ఇన్ ద డే టు డే వర్క్, మేక్ దెమ్ ఇన్వాల్వ్ ఇన్ కుకింగ్. ఈ రోజు కుకింగ్ అనేది నీడ్ ఆఫ్ ద డే. మెన్ ఉమెన్ బోత్ ఎవ్రీబడి చేస్తే ఎంతో కలిసిమెలిసిగా బాగుంటుంది కదండి. ఇప్పుడు ఎక్కడైనా వాళ్ళకి అవసరం రావచ్చు. సో అది పేరెంట్స్ నుంచే నేర్చుకోగలగాలి వాళ్ళు. సో ఇలాంటివి చేయండి. తర్వాత నేను ఎప్పుడు బజ్ మూమెంట్స్ అని చెప్తుంటాను. బజ్ మూమెంట్స్ అంటే ఒక చెరిషింగ్ మూమెంట్స్. ఎవ్రీ వీక్ కలిసి ఒక టైం పెట్టుకోండి, మూవీ టైం పెట్టుకోండి, లేకపోతే పేరెంట్స్ పిల్లలు లాఫింగ్ ఎక్సర్సైజ్ చేసుకోండి, స్ట్రెస్ బస్టర్ కూడా అది, లేకపోతే కలిసి గార్డెనింగ్ చేసుకోండి. నేను చాలా మంది నా ఫొటోస్ పంపిస్తుంటారు, నేను మా పిల్లలు కలిసి మేము గార్డెనింగ్ చేస్తున్నాము, ఇవన్నీ పండించాము మేడం, వెజిటబుల్స్ ఏదో ఫ్రూట్స్ కూడా పండించాము, బనానాస్ ఇవన్నీ కూడా వస్తున్నాయి మా ఇంట్లో అని. చాలా ఒక వెజిటబుల్స్ బ్రింజాల్ నుంచి పైనాపిల్ అవన్నీ కూడా పెడతారండి ఫొటోస్. నాకు ఎన్ఆర్ఐస్ యుఎస్ లో ఉన్నారు చాలా మంది, వాళ్ళు ఫొటోస్ పెడుతుంటారు. మేము కోవిడ్ టైంలో పెంచిన గార్డెన్ అండి, కోవిడ్ టైంలో పెంచిన మొక్కలు, ఈ పండ్లు పూలు అనేసి పెడుతుంటారు. సో అలా కూడా ఎంతో సంతోషం అవుతుంది అలా చూసినప్పుడు నాకు ఫొటోస్, పేరెంట్స్ అండ్ పిల్లలు ఎంత కలిసిమెలిసి. సో అలాంటివి చేయండి, క్రియేట్ చేసుకోండి టైం. సో ఓవరాల్ ఏంటంటే పిల్లలు అనేది మన రెస్పాన్సిబిలిటీ అండి. ఏ ఏజ్ ఉన్నా కూడా పిల్లలకి పేరెంట్స్ నీడ్ ఎప్పుడు ఉంటుంది. అందుకే మీరు ఒక ఫ్రెండ్ లాగా ఉండండి పిల్లలతో. సో పిల్లలు కూడా ఏదైనా చెప్పినా కూడా వాళ్ళతో మీరు ఆ టైంలోనే ఖచ్చితంగా మీరు మీ నీడ్ చాలా ఉంటుంది. సో కలిసి మీద ఒక ఎమోషనల్ బాండ్ డెవలప్ చేసుకోండి. అండ్ ఇప్పుడు పేరెంట్స్ ఉంటారు, కొంతమంది పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఎలా అంటే నేను కష్టపడ్డాను నా పిల్లలు కష్టపడకూడదు అని అంటారు. అసలు పిల్లలు కష్టపడకూడదా? కొంతమంది పిల్లలు ఆ డౌట్ కూడా ఉంటుంది, అరే మా నాన్న ఇట్లా చెప్తున్నాడు ఏంటి, నేను ఇంకా బిందాస్ గా కాలు మీద కాలు వేసుకొని కూర్చోవచ్చు, ఏం ఎక్కువ వర్క్ చేయకూడదు అని వాళ్ళు కూడా అనుకుంటారు కదా మేడం. అసలు పిల్లలు కష్టపడాలా వద్దా? అంటే పిల్లలకి చిన్నప్పటి నుంచే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడము, కొన్ని డిసిప్లిన్ ఇవన్నీ ఇంటి నుంచే వస్తాయండి. పిల్లలు ఎవరైనా కూడా కష్టపడాలి. ఇప్పుడు మీరు యానిమల్స్ తీసుకోండి, ఒక యానిమల్ అట్లీస్ట్ ఒక మనకు బుల్ గాని బఫెలో గాని చూస్తే అది కూడా అట్లీస్ట్ కొంతమంది కోసం కష్టపడుతుంది కదా, అట్లీస్ట్ అది. సో ఒక హ్యూమన్ బీయింగ్ కి ఎంత పొటెన్షియల్ ఉంటుంది. నేను ఒక లైఫ్ కోచ్ అండి. సో నేను ఒక పొటెన్షియల్ గురించి, ఒక మనిషికి, ఒక హ్యూమన్ బీయింగ్ కి ఎంత పొటెన్షియల్ ఉంటుంది. సో మరి అలా పేరెంట్స్ ఎలా చెప్పాలి పిల్లలకి, కష్టపడద్దు అని చెప్తే ఎలా ఉంటుందండి? కష్టపడాలి, స్మార్ట్ వర్క్ చేయాలి. సో కష్టపడాలి, చిన్నప్పటి నుంచే వాళ్ళు
సెల్ఫ్ డిసిప్లిన్ పెంచుకోవాలి. పేరెంట్స్ అన్ని చేసి పెట్టారు కదా, చాలా మంది ఏమవుతుంది అని అంటే నేను 40లో రిటైర్డ్ అయిపోతాను అంటుంటారు చాలా మంది. ఇప్పుడు ఒక ఫ్యాన్సీ అయిపోయింది, ఐ విల్ రిటైర్ అని. ద మూమెంట్ మనిషి నోట్లోంచి రిటైర్ అనే వర్డ్ వచ్చింది అని అంటే ఆ రిటైర్ అనే వర్డ్ నుంచి వాళ్ళు అట్రాక్ట్ చేస్తారు డిసీజెస్ ని, నెగటివ్ ని, ఇంత లావ్ అయిపోతారు, లేజీ లెథర్జిటిక్ అయిపోతారు. తర్వాత ఇంకేం ఉండదు, స్మోకింగ్, డ్రింకింగ్, అట్లా పబ్లిక్ పోవడం ఇవే ఉంటుంది. సో అది 40లో రిటైర్డ్ అవుతున్నారంటే దాని తర్వాత సంథింగ్ ఎల్స్ చేయాలి వాళ్ళు. దే షుడ్ డూ సంథింగ్ టు సొసైటీ, అలాంటివి పెట్టుకోవాలి. సో నేను 40లో రెగ్యులర్ వర్క్ రిజైన్ చేసేసి నేను ఇప్పుడు కాంట్రిబ్యూట్ చేసేది పెట్టుకున్నా. అది అయిపోయింది, నేను ఎంత కష్టపడాలో అంత కష్టపడుతున్నాను. కానీ ఇప్పుడు అందరూ ఉల్టా చేస్తున్నారు, ఈ వర్డ్ ని వాళ్ళు డిఫరెంట్ గా అర్థం చేసుకుంటున్నారు. కానీ రైట్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళు 40కి పగలు రాత్రి కష్టపడే అంత కష్టం కాకుండా నార్మల్ గా కష్టపడి అంతా ఓకే నాకు అన్ని గోల్స్ తీరిపోయాయి, నేను అన్ని సంపాదించుకున్నాను, అన్ని సెట్ అయిపోయినాను, అందరు కంఫర్టబుల్ గా ఉన్నారు, నేను అందరికి కాంట్రిబ్యూట్ చేశాను ఫ్యామిలీలో. ఇప్పుడు 40 తర్వాత ఇంకా నేను సొసైటీకి ఏం కాంట్రిబ్యూట్ చేస్తాను, నా వల్ల సొసైటీకి ఎంత ఇస్తాను, నేను నా వల్ల మన దేశానికి ఎంత ఇస్తాను, ప్రపంచంకి ఎంత చేయగలుగుతాను, ఇలాంటివి ఆలోచించడం మొదలు పెట్టాలి. సో అప్పుడు వాళ్ళు రోజు రోజుకి హెల్తీగా ఉంటారండి, రోజు రోజుకి గ్రో అవుతారు యంగ్ గా. రోజు రోజుకి ఇప్పుడు చాలా మంది యంగ్ గా అవుతారండి 40 తర్వాత. కానీ ఎవరికైతే ఏమీ ఉండదు కోరిక, వాళ్ళల్లో మీరు చాలా డిసీజెస్ రావడము, ఏజింగ్ ఎక్కువ అవుతుంది. అదే వాళ్ళు 40 తర్వాత ఏమేం చేయాలి అనుకుని ప్యాషన్ ని ఫాలో అవుతారో, వాళ్ళ పర్పస్ ని ఫాలో అవుతారో, వాళ్ళలో ఎంతో బాగుంటుంది హెల్త్. వాళ్ళలో మార్నింగ్ నుంచి ఎప్పుడు ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఒక సంతోషం ఉంటుంది, మార్నింగ్ నుంచి ఒక ఎంతూసియాజం ఉంటుంది, సంథింగ్ చేద్దాం అనేది ఇది ఉంటుంది వాళ్ళకి. సో లైఫ్ అనేది ఒక కిక్ లాగా ఉంటుంది వాళ్ళకి, రోజు చేద్దాం ఇలాగా అనేసి. సో అలాంటి వాళ్ళల్లో చాలా ఎనర్జీకి ఎంతూసియాజం పెరుగుతుంది. అందుకని ఎప్పుడైనా కూడా ఒక పర్పస్ ఓరియంటెడ్ గా నేర్పించాలి, కష్టపడాలా లేదా అని కాదు. స్మార్ట్ వర్క్ కూడా నేర్పించచ్చు. ఆల్రెడీ పేరెంట్స్ ఏదైనా బిజినెస్ కానీ ఏదైనా స్టార్ట్ చేస్తే పిల్లలు అక్కడ నుంచి ఏం చేయొచ్చు అని కూడా నేర్పించచ్చు. సో నేను ఇక్కడ వరకు తీసుకొచ్చాను, నువ్వు ఇక్కడ నుంచి తీసుకెళ్ళు అని కూడా చెప్పొచ్చు. అంతేగాని కష్టపడకూడదు, మీరు కష్టమే అసలు అవసరం లేదు అని కాదండి. అలా అని ప్రెషర్ కూడా పెట్టకూడదు. చదువులలో చాలా మంది ప్రెషర్ పెడుతుంటారు, కంపారిజన్ చేస్తుంటారు పక్కనింటి వాళ్ళను, ఆ పిల్లల్ని ఈ పిల్లల్ని అనేసి. సో కంపారిజన్ అనేది ఈచ్ ఇండివిజువల్ ఆర్ డిఫరెంట్. ఇప్పుడు మనము మనతో కంపేర్ చేసుకోవాలి. మనది ముందు ఎలా ఉండేవాళ్ళము, ముందు ఎలా, నేను నా గురించి కంపేర్ చేసుకుంటాను. నేను చిన్నప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను. చిన్నప్పుడు ఇప్పుడులో నేను 1% కూడా మాట్లాడేదాన్ని కాదండి, చాలా షై ఉండేదాన్ని. నా ఫ్రెండ్స్ స్కూల్ మేట్స్ అంటారు, డాక్టర్ మధురిమారెడ్డి అని వింటూ ఉంటారు, గూగుల్ అని చూస్తుంటారు నా గురించి కదా అప్డేట్స్ అవన్నీ. సో మధురిమ లైఫ్ కోచ్, సైకాలజిస్ట్ ఇవన్నీ అయిందా, చిన్నప్పుడు అసలు మాట్లాడేది కదా, అంత షైగా ఉండేది కదా. సో ఇవన్నీ చేయాలంటే మాట్లాడాలి కదా అని అంటారు. సో షీఈస్ ఏ గ్రేట్ వరల్డ్ స్పీకర్ ఈ రోజు అని చెప్తే అవునా అని అంటారు. అంటే అది నా ట్రాన్స్ఫర్మేషన్. అంటే నా చిన్నప్పటికి ఇప్పటికీ కంపేర్ చేసుకుంటాను నేను, వేరే వాళ్ళతో కాదు. అలాగే ప్రతి పిల్లవాళ్ళలో, ప్రతి అమ్మాయిలో కూడా ఎంతో పొటెన్షియల్ ఉంటుందండి. దేవుడు ప్రతి ఒక్క మనిషికి విపరీతమైన పొటెన్షియల్ ఇచ్చి పంపించారు మన భూమి పైనకి. అలా ఉన్నప్పుడు మన జీవితం మనం కంపేర్ చేసుకోవాలి, నేనేం చేస్తాను. అంతేగాని మనం పక్కన వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేసుకోకూడదు. ఎవరికి వాళ్ళు జీనియస్, ప్రతి ఒక్కరిలో యూనిక్నెస్ ఉంటుందండి. సో ఆ యూనిక్నెస్ ని ఐడెంటిఫై చేసి మనం ఏం చేస్తాము మీలో. అందుకనే మా దగ్గర ఒక పర్సనాలిటీ అసెస్మెంట్ టెస్ట్ ఉందండి, సైకోమెట్రిక్ పర్సనాలిటీ అసెస్మెంట్ టెస్ట్, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ ద్వారా మా దగ్గర ఒక మోడల్ ఉంది. దాంట్లో ప్రతి ఒక్కటి మేము స్టూడెంట్స్ కి తీసుకుంటాము, అడోలసెంట్ కి తీసుకుంటాము, ప్రీ అండ్ పోస్ట్ మ్యారిటల్ వాళ్ళకి తీసుకుంటాము, కంపాటబిలిటీ చూస్తాము, కెరియర్ కౌన్సిలింగ్ చేస్తాము. దాంట్లో ఎంటైర్ పర్సనాలిటీ ప్రొఫైల్ ఉంటుంది మీది. బిజినెస్ ఓనర్స్ తీసుకున్నారు, ఆల్ ఏజ్ వాళ్ళు తీసుకున్నారు, ఇప్పుడు వరకు నేను కూడా తీసుకున్నాను నా కోసం నాకు. సో యూ విల్ నో అబౌట్ యువర్ సెల్ఫ్ ఇన్ డెప్త్ అండి దాంట్లో. సో దీంట్లో మనకు మన పొటెన్షియల్ తెలుస్తుంది, మనం ఏమి స్ట్రెంగ్త్ వీక్నెసెస్ తెలుస్తాయి మనకు. ఇది తీసుకోవడం వల్ల మన గురించి బాగా అర్థమవుతుంది. తర్వాత మన గ్రోత్ కి ఈజీగా ఉంటుంది. సో ఇలా ఎప్పుడైనా కూడా పేరెంట్స్ ఎప్పుడు ఎంకరేజ్ చేయాలి పిల్లల్ని, అంతేగాని ప్రెషర్ పెట్టకూడదు, వాళ్ళకి ఎలా వస్తుంది వీళ్ళకి వస్తుంది అని చెప్పేసి. వాళ్ళల్లో పొటెన్షియల్ ఉంది, ఒకే 4 మార్కులు తక్కువ వచ్చినా కూడా వేరే ఉంటాయి టాలెంట్స్, అవి బాగా వస్తాయి వాళ్ళకి. అది అలా చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ మోటివేట్ చేస్తూ ఉండాలి పేరెంట్స్. ప్రెసెంట్ యూత్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ప్రెసెంట్ యూత్ పైన ఎప్పుడు యూత్ అనే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అండి మనకు. లైక్ నేను స్వామి వివేకానంద చాలా శిష్యురాల్ని, నాకు చాలా ఇష్టము వివేకానంద గారు అంటే. చిన్నప్పుడు మా ఇంట్లో కూడా నా ఆఫీస్ రూమ్ లోంచి మాట్లాడుతున్నాను, ఇక్కడే ఎదురుగా ఉంది. నాకు మహాత్రేయ గారు, స్వామి వివేకానంద గారు నాకు గురువులండి.
సో యూత్ గురించి వివేకానంద గారు చాలా చెప్పారు. ఎప్పుడు యూత్ అనేవాళ్ళు మెయిన్ ఇంపార్టెంట్ మన వరల్డ్ కి, మన నేషన్ కి. సో యూత్, ఇప్పుడు ప్రెసెంట్ యూత్ ఏంటంటే అన్ని క్విక్ ఇన్స్టెంట్ కావాలన్నమాట. ఇన్స్టెంట్ మ్యాగీ, ఇన్స్టెంట్ కాఫీ లాగా ఉంటది కదా. సో లైఫ్ లో అన్ని ఒక రోజులో అనుకుంటారు వాళ్ళు, ఈ రోజు అనుకుని ఈ రోజే జరగాలి అని. ఏదైనా సక్సెస్ అనేది స్మాల్ స్మాల్ థింగ్స్ లో హ్యాపీనెస్ ఉంటుందండి. అంటే నాకు విండ్ చైమ్స్ సౌండ్ వింటూ కాఫీ తాగడం ఇష్టం, అది స్మాల్ హ్యాపీనెస్, అది స్మాల్ స్మాల్ థింగ్ లో. కానీ సక్సెస్ అనేది ఎప్పుడు బిగ్ థింగ్స్ లో ఉంటుంది. ఆ బిగ్ థింగ్స్ ఏది ఓవర్ నైట్ రావండి, అది యూత్ అందరూ తెలుసుకోవాలి. బిగ్ థింగ్స్ ఎప్పుడు ఓవర్ నైట్ రావు. యూ నీడ్ టు కన్సిస్టెంట్లీ వర్క్, ఎవ్రీ స్టెప్ ఎదగాలి మనం, అప్పుడే సక్సెస్ వస్తుంది. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చాను అంటే ఒక రోజులో, నిన్న నుంచి ఈ రోజు రాలేదండి ఇక్కడికి. ఎన్నో స్టెప్స్, 24 years జర్నీ నాది ఇది, ఈ రోజు ఇక్కడికి వచ్చానంటే. సో ఎవ్రీ స్టెప్ ఎదిగాను నేను, ఎవ్రీ అప్ అండ్ డౌన్ చూసాను లైఫ్ లో, ఎన్నో స్ట్రగుల్ చూసాను, ఎవ్రీ డే ఎదిగాను నేను. సో అలా యూత్ కూడా అనుకోవాలి. ప్రతి ఒక్కటి ఎంతో పొటెన్షియల్ ఉంటుంది మీకు, జస్ట్ మీ అందరికి ఒక రైట్ గైడెన్స్ అవసరం, రైట్ మోటివేషన్ అవసరం, ఒక రైట్ ప్యాషన్ అండ్ పర్పస్ అవసరం. ఒక ప్యాషన్ అండ్ పర్పస్ అనేది మీకు ఉంటే, ఒక ధ్యేయం సంకల్పం అనేది ఉంటే, మన నేషన్ ఎంతో బాగుంటుందండి. మీ అందరూ కట్టగుడి, మీరు అందరూ కలిసిమెలిసి ప్రతి ఒక్కటి ఒక ధ్యేయంగా చూస్తే ప్రతి ఒక్కరు చాలా మంచిగా చేయగలుగుతారు. డెఫినెట్లీ మన దేశాన్ని మనమే బాగుపరుచుకుందాం, మనమే చేద్దాము. వాట్ ఆల్ వీ వాంటెడ్, లెట్ us all together do it. ఇదే ఐ వాంటెడ్ టు టెల్ టు ఆల్ ఎవ్రీవన్ ఇన్ ఎంటైర్ వరల్డ్ అండి, యూత్ కి. And the last question is how people should treat women in the society. ఎందుకంటే మనకి రేప్ కేసు, మామూలుగా రేప్ అటెంప్ట్స్ కానీ చాలా వస్తున్నాయి, యాసిడ్ అటాక్స్ కానీ చాలా వస్తున్నాయి. రీసెంట్ గా లాస్ట్ ఇయర్ చూసుకుంటే దిశ ఇన్సిడెంట్, అంతకు ముందు చూసుకుంటే నిర్భయ కేసు. ఇప్పుడు మామూలుగా అబ్బాయిలు అమ్మాయిలు ఎలా ట్రీట్ చేయాలి, దీని గురించి మీ విశ్లేషణ. సో వెరీ గుడ్ క్వశ్చన్ అండి. మనం కంపారిటివ్ లో చూస్తే ముందు కంటే ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు అనే ఇద్దరిని నా అకార్డింగ్ టు మై ఒపీనియన్, ఎక్సెప్ట్ ఫిజియోలాజికల్ చేంజెస్ అండి, జస్ట్ బయాలజికలీ సమ్ డిఫరెన్సెస్ తప్ప, అదర్వైజ్ బోత్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్. మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు సమానంగానే సేమ్ విధానంగానే భూమి పైకి వస్తారు. ఇద్దరు గాడే క్రియేట్ చేస్తారు, మన యూనివర్సే గాడే ఇద్దరిని క్రియేట్ చేస్తారు. సో ఇద్దరికి సమానంగా ఈక్వాలిటీ ఉండాలి అన్నిట్లో, ప్లస్ రెస్పెక్ట్ ఉండాలి. ఒకరి పట్ల ఒకరికి రెస్పెక్ట్ ఉండాలి. మెన్ కూడా రెస్పెక్ట్ ఉండాలి. ఉమెన్ అంటే వాళ్ళు కూడా నాతో పాటు వచ్చారు, నాతో పాటు ఒకరు ఇక్కడ వరల్డ్ లో అనేసి ఉండాలి. ఉమెన్ కూడా సేమ్ ఉండాలి. సో ఇట్ షుడ్ బి ఈక్వల్ ఇన్ ఎవ్రీథింగ్, లైక్ ద థింకింగ్ లో ఉండాలి, ఆ రెస్పెక్ట్ అనేది ఉండాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంక్రీజింగ్ రెస్పెక్ట్ టువర్డ్స్ ఈచ్ అదర్. మెన్ పట్ల కూడా రెస్పెక్ట్ ఉండాలి, ఉమెన్ పట్ల కూడా రెస్పెక్ట్ ఉండాలి. సో అది అలా రావాలి మార్పు అనేది. తర్వాత ద వే అట్ విచ్ పీపుల్ విల్ లుక్ డౌన్, అసలు అవన్నీ మారాలండి. రోజు ఆల్రెడీ చాలా మారాయి, ఇంకా కూడా రానున్న కాలంలో, మా చిన్నప్పటికి ఇప్పటికీ చాలా మారింది. రానున్న కాలంలో ఇంకా డికేట్స్ టుగెదర్ డెఫినెట్లీ చాలా మార్పు వస్తుందని నేను కోరుకుంటున్నాను. చాలా మార్పు వస్తుంది, మేము చూస్తాం కూడా అందరం కూడా. సో ఐఎమ్ గ్లాడ్ అండ్ ఐఎమ్ డెఫినెట్లీ గోయింగ్ టు కాంట్రిబ్యూట్ సో మచ్ టు ద వరల్డ్. దీంట్లో ఉమెన్ ఎంపవర్మెంట్ లో నేను చాలా చెప్తాను. తోటి ఉమెన్ కి మనము ఒక నలుగురికి, ప్రతి ఒక్క మనిషి ఒక 4-5 మందిని తీసుకొని నా రెస్పాన్సిబిలిటీ అని, మన తర్వాత వాళ్ళని కూడా అప్లిఫ్ట్ చేస్తే ఎంతో బాగుంటుంది వరల్డ్. సో ఐ థింక్ దర్ డెఫినెట్లీ ఉమెన్ అండ్ మెన్ హ్యాస్ టు గ్రో ఇన్ రెస్పెక్టింగ్ ఈచ్ అదర్, అండర్స్టాండింగ్ ఈచ్ అదర్. అంటే మెన్ అండ్ ఉమెన్ ఈ వరల్డ్ లో వచ్చిన దానికి ఒకరొకరిని కంప్లీట్ చేసి కలిసికట్టుగా ఉండి చాలా మంచి వర్క్ చేయడానికి అండి. సో ఐ థింక్ ఎవ్రీవేర్ మెన్ అండ్ ఉమెన్ మంచిగా అన్నిట్లో ఉండి ప్రతి ప్రొఫెషన్ లో ఇంప్రూవ్ అయ్యి వాళ్ళు ఒకరికొకరు ఎంకరేజ్ చేసుకుంటూ సపోర్టివ్ గా ఉండి చేయాలి. అండర్స్టాండింగ్ అబౌట్ ఇట్. అంతేగాని ఇట్లా యానిమలిస్టిక్ లాగా మీరు అన్నట్టు నిర్భయ కేస్ కానీ ఇలా కాకుండా, యానిమలిస్టిక్ నేచర్ కాకుండా చిన్నప్పటి నుంచి కూడా ఐ థింక్ పేరెంట్స్ ప్లే గ్రేట్ రోల్ ఇన్ దట్. పేరెంట్స్ నుంచి కూడా మార్పు రావాలి, స్కూల్స్, కాలేజెస్, ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి కూడా. ఇంట్లో చిన్నప్పటి నుంచి కూడా అమ్మాయిని ఎలా ట్రీట్ చేస్తారనే దగ్గర నుంచి మారాలి. అంటే అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు, అబ్బాయిలు ఏమైనా ఉంటే కూడా రెస్పెక్ట్ పెంచాలి అని చెప్పాలి. సో పేరెంట్స్ అది నేర్పించాలి చిన్నప్పటి నుంచి, ఇద్దరిని ఈక్వాలిటీగా పెంచాలి. జెండర్ బియాస్ ఉండకూడదండి ఇక్కడ కూడా. దాని తర్వాత ఏంటంటే అబ్బాయిలకు కూడా రెస్పెక్ట్ ఇవ్వడం నేర్పించాలి. సెన్సిటైజింగ్ అంటాం మేము వర్డ్ ఇంగ్లీష్ లో. అంటే అబ్బాయిలు ద మోర్ అండ్ మోర్ యూ సెన్సిటైజ్ మెన్, దే స్టార్ట్ అండర్స్టాండింగ్ ఉమెన్ మోర్. అలా తీసుకురావాలి చిన్నప్పటి నుంచి కూడా. సో దేర్ షుడ్ బి అబౌట్, ఎవరైనా తప్పు చేసినా తప్పే కదా, అది అపాలజీ అడగడము, ఆ ఈగో తగ్గించుకునేసి వ్యక్తిత్వం పెంచుకోవాలి చిన్నప్పటి నుంచి.
దీని వల్ల మార్పులు వస్తాయండి. అండ్ ఇప్పుడు మీరు లైఫ్ కోచ్ కాబట్టి ఈ యాసిడ్ అటాక్ విక్టిమ్స్ ని మీరు ఎంతో మంది చూసుంటారు ఈ ట్రైనింగ్ సెషన్స్ లో మీ కెరియర్ మొత్తంలో. వీళ్ళకి ఎలాంటి మోటివేషన్ కావాలి, ఎలాంటి వాళ్ళ లైఫ్ ని ఎలా లీడ్ చేస్తారు? ఎవరికి? ఈ మన యాసిడ్ అటాక్ విక్టిమ్స్ ఉంటారు కదా మేడం, అమ్మాయి, వీళ్ళకి మీరు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళలో ఎలాంటి చేంజెస్ తీసుకొస్తారు, రేపు వాళ్ళు ఫ్యూచర్ లో వాళ్ళ లైఫ్ ని వాళ్ళు ఎలా లీడ్ చేస్తారు? సో వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ లో సెల్ఫ్ ఎస్టీమ్ అవుతుందండి, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోయి ఉంటుంది. ఇలా ఇన్స్టెంట్స్ ఏమైనా జరిగితే మనిషికి ఏమవుతుందంటే కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, లో సెల్ఫ్ ఎస్టీమ్ వస్తుంది. అంటే ఈవెన్ సెక్షువల్ అబ్యూస్ ఎవరికైనా జరిగినా కూడా అమ్మాయిలలో, సో అబ్బాయిలలో కూడా చాలా జరుగుతున్నాయి కదా, చాలా వింటున్నాం కాబట్టి. ఇలా అబ్యూసివ్ జరిగినప్పుడు, ఎనీ అబ్యూస్ జరిగినప్పుడు, ఏ సార్ట్ ఆఫ్ అబ్యూస్ అయినా కూడా, ఫిజికల్, మెంటల్, సైకలాజికల్ అబ్యూస్ ఏది జరిగినా కూడా బోత్ జెండర్స్, సో వాళ్ళలో లో సెల్ఫ్ ఎస్టీమ్ అవుతుంది, వ్యక్తిత్వం తగ్గిపోతుంది చిన్నప్పటి నుంచి. అప్పుడు లో సెల్ఫ్ ఎస్టీమ్ వచ్చినప్పుడు వాళ్ళలో లోన్లీనెస్, డిప్రెషన్ ఎక్కువ వస్తాయి. ఈ మెంటల్ సైకలాజికల్ ఇల్నెస్ ఎప్పుడైనా మేము అబ్జర్వ్ చేసామంటే ఇలాంటివి ఎక్కువ జరిగింటాయి చిన్నప్పుడు. లైక్ ఉమెన్ అయితే ఏదైనా జరిగినప్పుడు చెప్తారు చిన్నప్పుడు ఇలా జరిగాయి ఇది అని. సో మెన్ కూడా ఇలాంటివి కొన్ని చెప్తారు ఇలా జరిగాయి అని చెప్పేసి. సో అలాంటి వాళ్ళతో ఎలా అంటే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ కాన్ఫిడెన్స్, యాక్సెప్టెన్స్ పెంచుతామండి. వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగిన ఇన్సిడెంట్ అయిపోయింది ఎప్పుడు, ఆ బ్యాగేజ్ తలకాయ మనం ఇప్పుడు ఒక చైర్ తీసుకొని నేను నెత్తిపైన పెట్టుకొని ఉండి నడుస్తే మెట్లెక్కితే ఎంత బరువు ఉంటుంది కదండి నా తలపైన చైర్. సో అలాగే జరిగిపోయిన పాస్ట్ లో ఉండే నెగటివిటీని మనం మైండ్ లో పెట్టుకుంటే అంతే బరువు ఉంటుంది. ఒక బర్డన్ లాగా, ఒక గార్బేజ్ లాగా అనమాట. మనకు ఒక గార్బేజ్ మన ఎత్తుపైన పెట్టుకుంటే ఎలా ఉంటుంది, అలాగా పాస్ట్ వి మనకు జరిగినవని, హర్ట్ గానీ, బిట్రేయల్ గానీ, ఇలాంటివన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము హీలింగ్ తో రిమూవ్ చేస్తామండి. అది ఫస్ట్ స్టెప్ చేస్తాం. హీలింగ్ ప్రాసెస్ ఎక్కువ చేస్తాం, తర్వాత థెరపీస్ ఇస్తాం చాలా, తర్వాత వాళ్ళలో ఎంపవర్మెంట్ ఎక్కువ తీసుకొస్తాం. ఎంపవర్మెంట్ ఎలా అంటే వాళ్ళకు లైక్ ఈ లో సెల్ఫ్ ఎస్టీమ్ పోయేసి వాళ్ళ పట్ల వాళ్ళ కాన్ఫిడెన్స్ వచ్చేటట్లు. వాళ్ళు ఏ విక్టిమ్స్ అయినా కూడా, యాసిడ్ కావచ్చు, సెక్షువల్ అబ్యూస్ కావచ్చు, ఎనీ టైప్ ఆఫ్ విక్టిమ్స్ ఉండొచ్చు, వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎంపవర్ చేస్తాం. ఇవన్నీ మా ప్రోగ్రామ్స్ ద్వారా, ట్రైనింగ్, కౌన్సిలింగ్, కోచింగ్ ద్వారా వాళ్ళని అర్థం చేసుకొని ఏం జరిగింది అనేసి, వాళ్ళు ఏ టైప్ లో ఉన్నారు మా దగ్గరకు వచ్చినప్పుడు, ఎంత లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉంది, ఎంత బిలీఫ్ సిస్టమ్ వాళ్ళకి దెబ్బతినింది, ఎంత బాధపడుతున్నారు, ఎలా ఉంది ఏ స్టేజ్ అని, అక్కడ నుంచి మేము ఒక జర్నీ లాగా ఒక ప్యాకేజ్ డిజైన్ చేసుకొని ఆ డిజైన్ చేసి రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేస్తామండి. వాళ్ళే చూస్తారు ఆ రిజల్ట్స్ కూడా. అది ప్రతిరోజు అంటే ఒక కొన్ని చెప్తాం ప్యాకేజెస్, ఈ రోజుకి ఒకసారి మీట్ కావాలి, మాట్లాడాలి మాతో, అవన్నీ డిజైన్ చేసి వాళ్ళలో మళ్ళీ ఆ కాన్ఫిడెన్స్ వచ్చేటట్లు చేస్తాం. మళ్ళీ వాళ్ళకంటూ వాళ్ళు జీవితం స్టార్ట్ చేసి ఏదైనా సాధించేలా చేస్తాం. అలా ఉంటుంది ప్రోగ్రామ్స్. ఓకే, ఇప్పుడు మన పిల్లలు జాయ్ ఆఫ్ లెర్నింగ్ ఉండాలా, ప్రెషర్ ఆఫ్ లెర్నింగ్ ఉండాలా? పిల్లలకి, స్కూల్ వెళ్ళే పిల్లలకి కానీ, కాలేజ్ వెళ్ళే కానీ, వీళ్ళకి జాయ్ ఆఫ్ లెర్నింగ్ ఉండాలా, ప్రెషర్ ఆఫ్ లెర్నింగ్ ఉండాలా? ఎందుకంటే మా పిల్లలకి ర్యాంక్ కావాలని పేరెంట్స్ కూడా ప్రెషర్ చేస్తుంటారు పిల్లల్ని. వాళ్ళు దీని నుంచి మళ్ళీ మనం మాట్లాడుకున్న టాపిక్ సూసైడ్స్ దగ్గరికి వెళ్ళిపోతారు, ఆ ప్రెషర్ ని భరించలేక. వాళ్ళకున్న టాలెంట్ ను ఎక్స్పోజ్ చేయలేరు పేరెంట్స్ ముందర. కానీ ఎక్కడైనా సొసైటీ ఏమంటదో, ఆ పక్కన అబ్బాయిని చూసి వాడేమో ర్యాంక్ తెచ్చుకుంటున్నాడు, నువ్వు ర్యాంక్ తెచ్చుకోకుండా నువ్వు అన్ని సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయిపోతున్నావు. పేరెంట్స్ కూడా వాళ్ళలో ఉన్న టాలెంట్ ని గుర్తించారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది కూడా ఇలాంటి వాళ్ళని ఎలా డీల్ చేయొచ్చు? సో ఇలాంటి వాళ్ళని మనం ఎలా డీల్ చేయాలి అంటే, మెయిన్లీ ఎప్పుడైనా ఏదైనా కూడా అండి జాయ్ తో ఉండాలి. ఇప్పుడు మనము చదువు అనేది వచ్చేసరికి మనము పేరెంట్స్ కూడా, మదర్ కూడా, ఇప్పుడు మిగతా అన్నింటిలో పొద్దు నుంచి ఫ్రస్ట్రేటెడ్ అయిపోయారు కొంతమంది, మదర్, ఫాదర్, బోత్ పేరెంట్స్. ఫాదర్స్ ఏంటంటే ఈ మధ్యలో కోవిడ్ టైంలో ఫుల్ టైం ఫాదర్స్ గా వాళ్ళు మంచి చదువు చెప్పిస్తూ అన్ని చేస్తున్నారు కానీ అదర్వైజ్ పార్ట్ టైం లాగే ఉంటారు కదా, ఏదో కొన్ని అవర్స్ చదువు చెప్పడం అలా ఉంటారు కదా. మోస్ట్లీ మదరే చూసుకుంటారు ఎక్కువగా. సో పిల్లలు ఏదైనా మీరు చూస్తే చదువు దగ్గరకు వచ్చేసరికి పిల్లలు కొంచెం ఒకలాంటిగా మదర్ గానీ ఫాదర్ గాని కూర్చుంటే వాళ్ళు అరవడము, లేకపోతే కొట్టడము ఇలాంటివి చేస్తారు. ఫ్రస్ట్రేషన్ అయిపోయి వాళ్ళకి ఆల్రెడీ డే లాంగ్ ఎన్నో ఉంటాయి, ఆ టైంలో కూర్చోండి చిన్నప్పుడు. సో దానివల్ల మన పిల్లలకి ఏమర్థం అవుతుందంటే, అప్పటి వరకు మా మమ్మీ బాగుంటుంది, మా నాన్న బాగుంటారు, ఈ చదువు దగ్గరకు వచ్చేసరికి నన్ను కొట్టడమో తిట్టడమో చేస్తున్నారు అని ఒక భయం ఏర్పడుతుందండి చిన్నప్పటి నుంచి వాళ్ళలో. దానివల్ల ఒక పెయిన్ అనేది వస్తుంది, వాళ్ళకి ప్లెజర్ అనేది పోయేసి జాయ్ అనేది పోయేది ఒక పెయిన్ అనేది మొదలు పెడుతుంది. సో సైకలాజికలీ వాళ్ళలో ఒక పెయిన్ పెడుతున్నారు మీరు చదువు అంటే చిన్నప్పటి నుంచి. ఎప్పుడైతే మనము కొట్టడము తిట్టడం చేసామంటే చదువుకునే దగ్గర పిల్లల్లో చిన్నప్పటి నుంచి 1 to 5 ఉండొచ్చు ఏజ్, ఆర్ 1 to 1st class to 5th class ఉండొచ్చు అండి.
ఆ తర్వాత కూడా ఉండొచ్చు. ఒకవేళ 8th ర్యాంక్ లో కూడా కొడుతుంటే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఈవెన్ ఇంటర్మీడియట్ లో కూడా. సో ఇలాంటి అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు చదువు అనే దానిపైన ఒక వాళ్ళకి ఇష్టం కాకుండా హేట్రెడ్ కలుగుతుంది, పెయిన్ కలుగుతుంది, చదువు అంటే విరక్తి కలుగుతుంది. అప్పుడే ఈ పక్క మార్గాలన్నీ స్మోకింగ్, డ్రింకింగ్, ఇంకా అవకాశాలు ఎవరైనా చేస్తుంటే ఫ్రెండ్స్, ఆ దాంట్లో అక్కడ బాగా జాయ్ కనిపిస్తుంది వాళ్ళకు. సో ఇక్కడ పెయిన్ వస్తుంది కాబట్టి అక్కడ వాళ్ళకి ప్రెషర్ లాగా అనిపించి వెళ్తున్నారు ఆ డైరెక్షన్ లోకి. అదే పేరెంట్స్ చదువుని ఒక జాయ్ లాగా, ఇప్పుడు మనం ఒక ఆట ఎట్లా ఆడతామండి, ఇప్పుడు నేను చిన్నప్పుడు కబడ్డీ, ఖోఖో ఆడేదాన్ని, అథ్లెట్ అని చెప్పాను కదా నేను. సో ఇవన్నీ ఎలా అంటే నేను ఎప్పుడైనా కబడ్డీ ఆడినప్పుడు, ఇప్పుడు కూడా మా ఫ్రెండ్స్ అంటుంటారండి, నాకు కూడా చాలా చెరిషింగ్ మూమెంట్స్ ఇవన్నీ. ఎప్పుడైనా నేను కబడ్డీ ఆడినానంటే ఆ రోజు స్కూల్కి వెళ్ళడం నుంచి వెయిట్ చేస్తుంటారు ఎప్పుడు వస్తుంది క్లాస్ అనేసి. దో కో ఎడ్యుకేషన్ ఉన్నా, నేను ఎంతో ఇంట్రోవర్టిక్ ఉన్నా, ఎంతో షై ఉన్నా, ఎల్ఆర్జీ స్కూల్లో నేను ఆడుతున్నాను అని అంటే అందరూ వచ్చేవాళ్ళండి, చుట్టుపక్కల అందరూ వచ్చి, స్కూల్స్ అన్ని కూడా వచ్చేవాళ్ళు, ప్రతి ఒక్క స్టూడెంట్స్ వచ్చి ఉండేవాళ్ళు. అంటే మేము ఆడితే ఫర్ ష్యూర్లీ విల్ ప్లే టు విన్ అండి, ఖచ్చితంగా మా టీంలో అందరు గెలవాలి అనేది ఆడేదాన్ని నేను కూడా అంతే పెట్టేదాన్ని. నా టీం అందరూ నన్ను నమ్మిన వాళ్ళు, మా ప్లేయర్స్ అందరూ మేము గెలవాలి అనే టైప్ ఆఫ్ మోటివేషన్ ఉండేది, ఆ జాయ్ ఉండేది. చదువు కూడా అంతే. నేను చెప్పాను కదా చిన్నప్పుడు నేను సరిగ్గా చదివేదాన్ని కాదు, నాకు పెద్ద, ఎందుకంటే ఆ షై అండ్ ఇంట్రోవర్టిక్ ఉండేదాన్ని, నేను చదువుపై పెద్ద ఇంట్రెస్ట్ చూపించేదాన్ని కాదని. తర్వాత ఎప్పుడైతే నాకు సంకల్పం వచ్చిందో, ఒక పర్పస్ అనేది అర్థమైందో నాకు లైఫ్ పట్ల, అప్పటి నుంచి ఇప్పటి వరకు, ఇప్పుడు నేను ట్రిపుల్ పిహెచ్డి చేస్తున్నానండి. చిన్నప్పుడు చదివేదాన్ని కాదు, స్కూల్లో కూడా కాలేజ్ లో కూడా. అప్పటి నుంచి ఇప్పుడు నేను 9 degrees చేశాను, యూనివర్సిటీ ర్యాంకర్ మోస్ట్ ఆఫ్ ది డిగ్రీస్ నేను. సో ఒక జాయ్ లాగా చదివాను నేను. తర్వాత అంతా నేను ఒక చెరిష్ లాగా, ఒక గేమ్ లాగా ఆడాను నేను, సేమ్ కబడ్డీ ఎలా ఆడాను. అందుకే స్పోర్ట్స్ రివీల్స్ క్యారెక్టర్ అంటాం కదా. సో నేను ఆ ప్రోగ్రామ్స్ కూడా చేశాను, ఈ లోపల చాలా ప్రోగ్రామ్స్ చేశాను, స్పోర్ట్స్ రివీల్ క్యారెక్టర్ అనేసి, స్పోర్ట్స్ రివీల్ ద రియల్ పర్సనాలిటీ ఇవన్నీ. సో అంటే ఒక గేమ్ నుండి పిల్లలు ఎలా ఆడతారో, ఒక మంచి ఫేవరెట్ సీరియల్ కానీ, మూవీ కానీ, మొబైల్లో ఆట కానీ ఎట్లా ఆడతారండి, అలాగే ఆడేటట్లు నేర్పించాలి మీరు చిన్నప్పటి నుంచి. ఒక జాయ్ కల్పించాలి. ఇప్పుడు 8th, 9th, 10th, 11th, 12th అయ్యేసరికి చదువు పైన వాళ్ళకి ఎట్లా ప్రెషర్ పెడుతున్నారంటే, అలా కాకుండా చదువు అనేది ఎంజాయ్ చేస్తూ ఆడుకో, ఇది నీ ఫ్యూచర్ ఇలా ఉంటుంది, ఎంజాయ్ చేయి చదివేటప్పుడు, అర్థం చేసుకుని సంతోషంగా ఆడుకో, ఈ ఆట నువ్వు గెలిచేలా సంతోషంగా పెట్టుకో, నీ మనసు పెట్టినప్పుడు గ్యారంటీ గెలుస్తావు దాంట్లో. అలాంటివి తీసుకురావాలి పేరెంట్స్ అండ్ టీచర్స్. సో మేము మా ప్రోగ్రామ్స్ లో ఇలాంటివి తీసుకొస్తామండి. స్టూడెంట్స్ లో కూడా మేము చాలా ఎంపవరింగ్ చేస్తాము, వాళ్ళకు కూడా చాలా కోచింగ్స్ ఉన్నాయి, కెరియర్ కౌన్సిలింగ్ చాలా చేస్తాను నేను. సో ఇవన్నిట్లో మేము ఇలాంటి డిఫరెన్స్ తీసుకొస్తామండి. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ యువర్ వాల్యుబుల్, ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ హూ ఇస్ వాచింగ్ us. థ్యాంక్ యూ టు Cloud Media and Pawan garu, CEO, and giving us opportunity. మీకు ఎంతో థ్యాంక్స్ అండి. You really asked me such a beautiful questions. నాకు చాలా సంతోషమైంది మీ క్వశ్చన్స్ అని ఆన్సర్ చేయడానికి. ఓకే, మీ స్పీచ్ వల్ల కూడా మేము ఈ రోజు కానీ మా వ్యూవర్స్ కానీ చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు అనుకుంటున్నాం, అవ్వబోతారు కూడా ఖచ్చితంగా. యా, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏమైనా వీడియో ఆడియోలో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటే సారీ, టెక్నాలజీ ఉంటుందండి, బట్ అదర్వైజ్ ఇట్ హస్ కమ్ వెరీ వెల్. థ్యాంక్ యూ సో మచ్ పవన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు. థ్యాంక్ యూ మచ్.